నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా భర్త నాకు మొగుడవుతాడనుకుంటే ఊర్లో వేరెవరికో మొగుడవుతున్నాడు అని బాధపడుతోంది చిట్టి. ఆఖరికి నా భర్త మీద పోక్సో కేసుండి 75 రోజులు జైల్లో ఉండొచ్చిన తర్వాత కూడా నా భర్త నాకు విడాకులు ఇస్తానని అంటున్నాడు అని బాధపడుతోంది. నా భర్తని మార్చి నాకు న్యాయం చేయండి అని కోరుతోంది. నా ఇంకొక పెళ్లి చేసుకున్నాను, మోసం చేసి. మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, మిమ్మల్ని మోసం చేశారని. పెళ్ళైన ఆమెని పెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అలా ఆయన ఏమయ్యాడు? వాళ్ళ ఆయన ఈ నెంబటి పడి ఆమె నిడిసే పెట్టేసిండు. ఈ అమ్మాయి కాక మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఢిల్లీ తీసుకెళ్ళాడు మా మామ వాళ్ళ దగ్గరికి. ఇంకో అమ్మాయిని తీసుకుని ఢిల్లీ వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఏం చేసి పోలీసులకు పట్టించేసి. నీకు తెలిసినంత వరకు ఇద్దరు, తెలియకుండా చాలా మంది ఉండొచ్చా? ఇంకా తెలియదు సార్ నాకు. ఈయన జైలుకి పోయిన తర్వాత అమ్మాయి దొరికింది. ఏ జైలుకి వెళ్ళాడు? ఎందుకు? రేప్ కేసు అదే ఇంకో అమ్మాయిని తీసుకుని వెళ్ళాడని చెప్పి వాళ్ళ డాడీ అది రేప్ కేసు అయింది. అది రేప్ కేసు అయింది. మూడో అమ్మాయి రేప్ కేసు, రెండో అమ్మాయితో పెళ్లి. ఇందులో ఏం రాశాడో నీకు తెలుసా? తెలియదు మేడం. నువ్వు చెప్పిన ఏమి ఇందులో లేవు. నీ సంతకం మాత్రం ఉంది. మీ మీద రేప్ కేసు కూడా ఉందని చెప్పేసి అంది మీ ఆవిడ. ఉంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఆవిడని మీరు? నా పిల్లల గురించి నేను దూరం వెళ్ళాలనుకుంటున్నాను. పిల్లల గురించి దూరం వెళ్ళటం ఏంటి? నాకు పుట్టిన పిల్లలకు నేను వాళ్ళ దగ్గర వండుకుంటున్నానని నా భార్యకు ఏంటంటే కౌన్సిలర్ గిట అదే మాట మాట్లాడారు. అందుకే నా పిల్లల గురించి నేను దూరం వెళ్ళాలనుకుంటున్నాను. సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఆవిడ ఎంత ఉద్ధరిస్తున్నావో తెలియదు. ఇంకొక అమ్మాయిని తగులుకున్నావు, అక్కడ రేప్ కేసు నడుస్తుంది. ఒక మాట నీ క్యారెక్టర్ లేకుండే, ఫస్ట్ నా క్యారెక్టర్ ఇట్లా లేకుండే. ఈవిడ వల్ల అట్లా మారిపోయావా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, చిట్టి గారు ఆవిడ సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. ఆవిడకి ఎలాంటి సమస్య ఉందో అడిగి తెలుసుకుందాం. చిట్టి గారు రండి. నమస్తే అమ్మా. చిట్టి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? చార్మినార్ దగ్గర నుంచి. చెప్పండి అమ్మా, ఇక్కడి వరకు రావాల్సినటువంటి కారణం మా ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాను, మోసం చేసి. ఓకే, మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, మిమ్మల్ని మోసం చేశారని. అసలు ఏంటమ్మా మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ల లవ్? పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 13 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్ళి 13 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు? 8వ నెలలో మెచ్యూర్ అయిన అమ్మాయి. ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు మేడం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను ఇంట్లో పని చేస్తాను, మా ఆయన లేబర్ పని చేస్తాడు. మళ్ళీ ఎంతో ఉండడానికి ఆయనకి ఇంకో పెళ్లి కావాల్సి పెళ్లి వచ్చింది. అయింది ఆమెకి. పెళ్ళైన ఆమెని పెళ్లి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాడు. అలా ఆయన ఏమయ్యాడు? వాళ్ళ ఆయన ఈ నెంబటి పడి ఆమె నిడిసే పెట్టేసిండు. అయ్యయ్యా, నిడిసే పెట్టేసింది. ఆవిడేం చేస్తుంది? ఆమె లేబర్ పని చేస్తుంది. ఓహో, వాళ్ళిద్దరు ఒకే చోట పనికి అక్కడక్కడ తగిలింది. సెంటరింగ్ పనికి పోయేది. అక్కడ వాచ్మెన్ కి వచ్చారు వాళ్ళు. వాచ్మెన్ కి వచ్చిన తర్వాత అట్లా అలవాటు అయిపోయింది. ఆయన వదిలేసింది ఆవిడ. ఆమె డైవర్స్ తీసుకోవాలి, ఇట్లనే వదిలేసింది. అది మామూలుగా వదిలేసి మీ ఆయనతో మా ఆయనతో ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు పుట్టారా? లేరు. ఎంతకాలం అయింది వీళ్ళిద్దరు పెళ్లి చేసి? ఫస్ట్ లాక్డౌన్ మేడం, మొన్న 2020లో. ఓ, మీ పెద్దవాళ్ళతో వాళ్ళందరితో నాకు మాట్లాడారా? అమ్మ నాన్న లేరు మేడం. అమ్మా నాన్న లేరు. ఇక్కడ అత్త మావయ్య? ఇక్కడ అత్త మామయ్య మొన్న సంవత్సరం అయితే చనిపోయి. ఓకే, సరే 3 years బ్యాక్ జరిగింది కదా, మరి వాళ్ళు ఏమైనా అన్నారా మీ అత్త మామ కల్పించుకొని? వాళ్ళు ఏమనలే, అంటే వాళ్ళది ఢిల్లీ, ఇక్కడ వచ్చాడు ఆయన. ఎన్నేళ్ల క్రితం? 13 ఏళ్ళ? 13 ఏళ్ళు. మీ అమ్మాయి అప్పుడే మెచ్యూర్ అయిందా? అవును మేడం. ఎంత మీ అమ్మాయి? నేను ప్రెగ్నెంట్ ఉన్నట్టు మేడం అప్పటికి. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్? ప్రెగ్నెంట్ ఉన్నా, అమ్మకి హెల్త్ బాగాలేదని ఊరికి వెళ్ళినా. అమ్మకి హెల్త్ బాగాలేదని ఊరికి పోతే ఈయన పరిచయం అయ్యిండు, మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యిండు. ఆడికైనా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన. ఏడికి పోతే ఆడికి వచ్చిండు, వెనకబడ్డాడు. ఊరికి వెళ్తే ఊరికి కూడా వచ్చాడు మా ఇంటికి. మా నాన్న లేడు, మా అమ్మ ఒక్కతే హెల్త్ బాగాలేదని. వాళ్ళు ఏంటి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ రెగ్యులర్ కూలి పని చేసుకునే వాళ్ళ? ఒక్కడే ఇంట్లోకి వెళ్ళిపోయేసి. ఇంట్లో నుంచి వచ్చాడు. నా చిన్న పాప పుట్టిన తర్వాత వాళ్ళ అడ్రస్ తెలిసి వెళ్ళాడు. వచ్చిండ్రు, నన్ను డిస్టర్బ్ చేయలే వాళ్ళు. ఓహో, వాళ్ళకి కూడా పర్మనెంట్ అడ్రస్ ఏమీ లేదు, ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తారు. మీ పరిస్థితి ఏంటమ్మా?
నా పరిస్థితికి నేను ఇంట్లో పని చేసుకుంటే అప్పటి నుంచి 16 సంవత్సరాలు అవుతుంది మేడం. అంటే మీ అమ్మా నాన్న లేరు, మీ పిన్న బాబాయ్ చెన్నో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా చుట్టాలు. ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర లేను మేడం. మా ఫ్యామిలీ అంటే 4 అన్నదమ్ముళ్ళు నాకు, మేమే ఉంటుంటాం. అన్న వాళ్ళు జర డ్రింక్ చేసి ఇక్కడ ఏం పట్టించుకోకపోతాం. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి మీ అన్నయ్యకి? ఇప్పుడు నేను చేసుకున్న తర్వాత అందరికీ నేను ముందలుండి చేసినాం అందరికీ, కానీ అందరికి అవుతుంటే నేను ఇట్లా చేసాను. మీ మ్యారేజ్ ఎలా అయింది? అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ తర్వాత 3 నెలలు మేడం, 5 నెలలు అయితే గుళ్ళో పోయి అడిగింది. మా చిన్నమ్మ ఉంది, మా బాబాయ్, అలా అడిగితే లేదు చెయ్యమమ్మ అట్లా అన్నారు. సరే ఇంట్లోనే కట్టుకోరు అని చెప్పి. అప్పుడు నువ్వు మైనరా? 18 సంవత్సరాలు ఉన్నాయి. సో మీ పెళ్లి ఇంట్లోనే అయిందమ్మా? మా ఇంట్లోనే చేసి మా చిన్నమ్మ ఉంది. ఎవరు వచ్చారు పెద్దవాళ్ళు? మా చిన్నమ్మ మా బాబాయ్. అతని వైపు ఎవరు లేరు అప్పటికి. ఒకటే ఫోటోలు ఉన్నాయా మీ ఇద్దరు తాళి కట్టుకుని? అప్పటికి ఫోన్ అనేది నాకు తెలియదు. అట్లీస్ట్ ఫోటోగ్రాఫర్ తో ఫోటో అట్లీస్ట్ పెళ్ళయిందని తెలియడానికి ఉండాలి మా కదా. బాబాయ్ వాళ్ళు తీసారు కానీ అంత పట్టించుకోలేదు. సో మీ దృష్టిలో ఎవరైనా తాళి కట్టేస్తే చాలా పెళ్ళి అయినట్టు, ఇంట్లో కట్టేసిన ఇంట్లో కట్టి ప్రెగ్నెంట్ ఉన్నాని మీ కట్టేసి. ఇద్దరికి పెళ్లి అయిందని ఇప్పుడు మేము ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే ఎవరు సాక్ష్యం చెప్తారమ్మా? ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారా పెళ్లికి? లేదు, ఫ్రెండ్స్ పక్కకే సంగతి తర్వాత మీ ఆయన ఒప్పుకోడే? ఒప్పుకుంటాడు మరి చాలు, మీ ఆయన ఒప్పుకుంటే చాలా ఆపోజిట్ పార్టీ. ఒప్పుకుంటాడు, కాకపోతే ఇప్పుడు ఇద్దరిని పెట్టుకుంటాం. ఓకే, అది తర్వాత సంగతి. ఈ అమ్మాయి పరిచయం అవ్వక ముందు ఈ గ్యాప్ లో మీరిద్దరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిగానే ఉన్నాం. హ్యాపీగా? మధ్యలో అతనికి వేరే ఆడవాళ్ళతో పరిచయాలు అంటే ఇట్లా మాట్లాడతారు? వచ్చపోయేటోళ్ళని చిడాన్స్ ఉండే సార్, చిడాన్స్ ఉండే వచ్చపోయేటోళ్ళని, కానీ ఇంత ఇది చేయలేదు, ఇంత కంటిన్యూటీ లేదు. చేయలేదు. నిన్నైతే బాగానే చూసుకున్నాడు. నన్ను మంచిగానే చూసుకున్నాను. ఈ అమ్మాయి పరిచయం అయిన తర్వాత కూడా నిన్ను బాగానే చూసుకుంటున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయి 1-2 నెలలకు అట్లా మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. పనికి అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. ఎలా ఇస్తాము మిస్సింగ్ కంప్లైంట్? చెప్పకుండా పోతారు కదా సార్, చెప్పకుండా ఎక్కడ మీ అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్ని నీ మిస్సింగ్ కంప్లైంట్లేనేమో. నేను ఇక్కడ డబిలిపురలో ఉన్నాను, అక్కడ ఇచ్చిన 4 సార్లు. పోలీసులు ఫోన్ చేయగానే వెనక్కి వచ్చేవారా? లేదు మేడం, అసలు సిమ్ములో తీసేసేవాళ్ళు. ఇద్దరికి ఎట్లా వచ్చేవాళ్ళు వెనక్కి? వాళ్ళే వచ్చారు. అప్పుడు నువ్వు ఎట్లా ఊరుకునేదానివి? నేను ఆడికి అడిగిన తప్పు అయిపోయిందని పిల్లల కాళ్ళు మొక్కి నా కాళ్ళు మొక్కి ఇట్లనే చేసుకుంటా. ఎన్నిసార్లు కాళ్ళు మొక్కాడు? 3-4 సార్లు మొక్కాడు. 3-4 సార్లు నువ్వు ఎక్స్క్యూజ్ చేసావు. వెళ్ళిపోయింది. నువ్వు ఉతికావా? అడ్రస్ చెప్పట్లేదు మేడం, మెదక్ కదా అమ్మాయిది. ఓకే, అడ్రస్ చెప్పట్లేదు, ఎన్నో దాచిపెట్టేసి వస్తున్నాడు. అడ్రస్ చెప్పక ఇంకొకసారి ఈ అమ్మాయి కాక మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఢిల్లీ తీసుకెళ్ళాడు మా మామ వాళ్ళ దగ్గరికి. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఇక్కడ లేబర్ పని చేశారంటే వాళ్ళు కూడా తెలుసు సార్. వాళ్ళ తరపు నుంచి వీళ్ళు పోయి అలాగే నీకు 2 పిల్లలు కదా? ఎవరెవరు? ఒక అమ్మాయి, 2 పాపలు. 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు ఉన్న తండ్రి ఎవరో ఒక అమ్మాయిని వేసుకుని తిరుగుతా ఉంటాడు. ఉన్నాడు. ఆమె కూడా 2 పిల్లలని ఇడిసబెట్టి వెళ్ళిపోతుంది. చిట్టి, నీకు తెలిసినంత వరకు ఇద్దరు, తెలియకుండా చాలా మంది ఉండొచ్చా? ఇంకా తెలియదు సార్ నాకు. సో ఈ ఎవరైతే ఈ అమ్మాయి మధ్యలో 2 నెలలు మాయమైపోయి ఆమెనే ఇప్పుడు కంటిన్యూ ఇంకో అమ్మాయిని తీసుకుని ఢిల్లీ వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఏం చేసి పోలీసులకు పట్టించేసి. అంటే నువ్వే కోడలు అని వాళ్ళు అనుకున్నా. వెళ్తావా అత్త మామల ఇంటికి? వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళలే. ఇప్పుడు మా మామ చనిపోయినాక నన్ను ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇక అత్తమ్మ హెల్త్ బాగాలేదు, ఆమె చనిపోయి. ఇంట్లో మెయింటెనెన్స్ అంతా డబ్బులు ఇచ్చి అంతా చూస్తాడు. సో ఇప్పుడు కూడా పని కోతుంటే చూస్తుంటాడు. మొన్న ఆమె చాలా ఇబ్బంది పెట్టింది, నువ్వు అట్లా రాపించినావు అని నేను అడిగినా. ఏం రాపించాడు? నాకేమని చెప్పింది మేడం తెలుసా, ఇంట్లో నేను ఆమె దగ్గరికి పోను, కానీ ఫోన్లో మాట్లాడుకుంటా, ఎందుకంటే ఇన్నేళ్ళ పరిచయం కదా, నేను పోను అంటే. నేను అనుకున్నా ఆయన మాట మీద నమ్మకంతో సిగ్నేచర్ పెట్టినా, కానీ ఇంత మోసం సిగ్నేచర్ దేనికి సంబంధించి? ఇద్దరిని చూసుకుంటాను. నీకు ఇద్దరిని చూసుకున్నా పర్లేదా? అట్లా పెట్టి ఇచ్చిండు మేడం, నాకు తెలియదు. ఢిల్లీ రాసుకునే ఉన్నాయా? ఢిల్లీ పోతాం మేము, మా మామ చనిపోయాడు కదా, ఢిల్లీ పోదాం అనుకున్నాం. మా అత్తమ్మ ఒక్కతే ఉంది, మేము వచ్చేస్తామని చెప్పినాక వచ్చిన తర్వాత రాపిచ్చాడు మేడం మహిళా మండలి. ఏమని చెప్పాడు? నీకేమని చెప్పాడు? నీతోటే ఉంటా, ఆమె దగ్గరికి పోను అని నీకు చెప్పాడు, కానీ రాయించడం మాత్రం ఇద్దరిని చూసుకుంటానని రాపిచ్చాడు. సో నీకు చెప్పింది ఒకటి, రాసింది ఒకటి. దాని మీద సంతకం పెట్టావా? ఇద్దరిని ఇచ్చిండు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? చదువుకోలేదు. ఇది మీకు నార్మల్ గా చదవడం కూడా రాదా? ఎవరిని చదివించలేకపోయామ్మా? పక్కన ఎవరి చేత అన్నా నువ్వు అలా ఎలా సంతకం పెడతావు? అంటే నన్ను తీసుకొని వెళ్ళాడు మేడం, ఎవరిని తీసుకొని వెళ్ళిండు, పోయి మాట్లాడాలి. అంత సడన్ గా తీసుకొని ఇట్లా చేసాడని తెలియదు. ఎక్కడ పెట్టావు సంతకం? ఢిల్లీలోనా? కాదు, ఇక్కడ మహిళా మండలి. వాళ్ళు కూడా చదివి వినిపించలేదా మీకు? చదివి వినిపించారు, కానీ నువ్వు గమ్మునుండు, నేను ఆమెకు చెప్తా కానీ తర్వాత అన్నా. అదేంటమ్మా ఆ మాత్రం తెలియదమ్మా? సంతకం పెడితే నువ్వు జీవితాంతో ఇంకా కమిట్ అయినా. ఆమె కూడా వచ్చింది మేడం, ఆమెకు సాగ చేసినట్టు ఆయన డ్రింక్ వేసిండు, కొంచెం నువ్వు రా నేను మాట్లాడతాను అని చెప్పిన. ఆమె రాలేదు, ఆమెకు చెప్దామని లోపల వస్తూనే లేదు, అట్లనే కూర్చుంది. సో ఆమె కూడా మోసం చేసిందా మహిళా మండలి? ఆమె కూడా నేను లేదు, ఇంకో ఆమె ఎవరు? మెదక్ ఆమె. ఇలాంటి సంతకాలు కూడా ఉంటాయండి, ఇద్దరిని చూసుకోవచ్చని. ఆమెతోనే ఉన్నాడు ప్రస్తుతం?
పోతుంటాడు వస్తుంటాడు సార్. పిల్లలు ఉన్నారు వాళ్ళకి? పిల్లలు పెళ్ళి అయితే చేసుకున్నాడా? పెళ్లి చేసుకుని అన్నాడు కానీ తెలియదు సార్. ఆధార్ కార్డులో పేరు ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా కాల్ చేసిన కానీ ఆమె ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా మీ ఆయనే చూసుకుంటున్నాడా? వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నారు. కరెక్టే అమ్మా, నార్మల్ గా స్కూల్ ఫీజులు అవన్నీ మెయింటెనెన్స్. గవర్నమెంట్ వాళ్ళకు తెలియదు అసలు. వాళ్ళలో మీ కాలు మొక్కి వచ్చి నలుగురిని కూర్చొని మాట్లాడరు అని కూడా మొన్న అడిగిన. అంటే సరే మేము చేస్తాం ఏదో ఒకటి కానీ మీ అంతా మీరు బతుకురని వాళ్ళ అమ్మ చెప్పింది. ఈజీ అయిపోయింది లైఫ్, ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఎలా పడితే అలా సంతకాలు. బంగారం పైసలు ఏవంటే అవి తెస్తుంది, పోతురు తిరగడానికి. సో ఆ అమ్మాయి అక్కడే ఉంది, ఇతను వెళ్ళిపోయి పోతుంటారు. మధ్యలో వస్తున్నాడు. ఒకసారి అన్న ఫాలో అవ్వలేకపోయాం అతన్ని, ఎక్కడ పోతున్నాడో అడ్రస్ అన్న తెలిసి ఉండేది. ఎక్కడ ఫాలో కావాలి సార్? ఎవరు లేరా? మీ బ్రదర్స్ ఉన్నారుగా. వాళ్ళు ఈయనకి భయపడతారు. భయపడుతున్నారు. ఏ డ్రింక్ వేస్తే ఈయన మాట ఈయన నేను కొడతాడా మిమ్మల్ని? ఆమె పరిచయం అయినాక కొడుతున్నాడు, గలీజ్గా మాట్లాడు. అంతకుముందు ఏమి లేదు. అప్పటి నుంచి అదే 4-5 సంవత్సరాల్లో ఒక మనిషితో 1-10 సార్లు మీ ఆయన వెళ్ళిపోతున్నాడు. మెదక్లోనే ఉన్నది. మెదక్లో లేరు సార్ వాళ్ళు, ఎక్కడెక్కడ ఢిల్లీ ఎక్కడెక్కడ అక్కడెక్కడ తిరుగుతున్నారు. పోతున్నారు. పోనీ ఇక్కడికి వచ్చినప్పుడైనా ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అడ్రస్ కనుక్కోలేకపోయారా? కనుక్కొని ఆమె ఇంటికి పోతలేదు సార్. ఆ, ఇంటికి పోతలేదు, ఎక్కడో కిరాయికి పెట్టేసి వస్తున్నాడు. ఆ అడ్రస్ మొన్న ఈయన జైలుకి పోయిన తర్వాత అమ్మాయి దొరికింది. ఏ జైలుకి వెళ్ళాడు? ఎందుకు? రేప్ కేసు అదే ఇంకో అమ్మాయిని తీసుకుని వెళ్ళాడని చెప్పి వాళ్ళ డాడీ అది రేప్ కేసు అయింది. అది రేప్ కేసు అయింది. మూడో అమ్మాయి రేప్ కేసు, రెండో అమ్మాయితో పెళ్లి. ఆ, ఇందులో ఏం రాశాడో నీకు తెలుసా? తెలియదు మేడం. నువ్వు చెప్పిన ఏమి ఇందులో లేవు. నీ సంతకం మాత్రం ఉంది. నీకు తెలిసిన పాయింట్లే ఇందులో ఉన్నాయి. నువ్వు ఇక్కడ మాకు చెప్తున్న అబద్ధం ఏంటంటే మీరు ఓరల్గా మాట్లాడుకున్నవి మాకు చెప్తున్నావు. ఇది డాక్యుమెంట్ నీకు ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేశారో అదే ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇట్లా ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు సంతకాలు పెట్టించేటప్పుడు ఎవరైతే డ్రాఫ్ట్ చేసే వ్యక్తి ఉంటాడో వాళ్ళు కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేశారు మేడం. సో మరి నాకు తెలియదండి ఇందులో ఇది ఇలా రాశారండి అని చేసిండు. అనకూడదు. చేసిండు. ఇందులో ఏం రాశారు? మంత్లీ 25,000 నీకు మెయింటెనెన్స్ ఇచ్చేలాగా. నేను అట్లా కూడా అడిగిన, నువ్వు ఇవన్నీ రాపిస్తున్నావు అని అడిగిన. ఇందులో ఏమీ తప్పు లేదు. నువ్వు ఒక డిస్ప్యూట్ జరిగినప్పుడు ఈ అమ్మాయి ఏదో లిటిగేషన్ పెట్టి గొడవ పడితే ఆటోమేటిక్గా సెటిల్మెంట్ చేస్తారు పెద్ద మనుషులు కానీ ఎవరు. అక్కడ సెటిల్మెంట్ ఏం జరిగిందంటే, నాకు ఈ అమ్మాయితో పెళ్ళి అయ్యింది, 2 పిల్లలు, వీళ్ళకి ఇక నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఇక నుంచి పీస్ఫుల్గా మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ చేస్తాము. ఎవ్రీ మంత్ ఈ మంత్ నుంచి 25,000 రెగ్యులర్గా పిల్లలకి తనకి కలిపి మెయింటెనెన్స్ ఇస్తా. ఇన్ కేస్ అలా ఇవ్వకపోతే నా మీద ఎటువంటి లీగల్ యాక్షన్స్ అయినా తీసుకోవచ్చు. ఇద్దరిని ఉంచుకుంటాననేది ఏం లేదు. ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ నాకు నవ్వు వచ్చిన మాట ఏంటంటే, నా ఫస్ట్ వైఫ్ అని రాశాడు. ఎవరిని? ఫస్ట్ అంటే సెకండ్ మ్యారేజ్ ఉన్నట్లేగా. ఇది లీగల్గా అమ్మాయికి ప్లస్ పాయింట్లు ఒక రకంగా. సెకండ్ మ్యారేజ్ అయ్యింది, సెకండ్ అమ్మాయి ఉందని ఎక్కడ రాలే. మా ఫస్ట్ వైఫ్కి 25,000 పిల్లలకి తనకి కలిపి ఇస్తాను. ఫస్ట్ వైఫ్తో 5 days టైం స్పెండ్ చేస్తాను. అందుకు నవ్వు వచ్చింది. మిగతా 2 days ఎక్కడికి వెళ్తాడు అనేది క్వశ్చన్. అది వీళ్ళు ఓరల్ గా మాట్లాడుకున్నవి. తనేమంటుందంటే అవి ఇందులో ఉన్నాయి ఏమీ లేకుండా ఇండైరెక్ట్ గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఫస్ట్ వైఫ్ పిల్లలకి 25,000 ఇస్తాను, ఇక నుంచి మేమందరం హ్యాపీగా ఉంటాం. సెకండ్ పారాగ్రాఫ్, ఫస్ట్ వైఫ్ తో 5 days హ్యాపీగా ఉంటా, మిగతా 2 days ఎక్కడికి వెళ్తాడు అనేది. వారంలో 5 రోజులనేమో ఇస్తున్నాడా 25,000? నీ దగ్గరనే ఉంటున్నా కదా, ఇస్తున్నాను కదా. పొద్దున అడిగినా ఎప్పుడన్నా ఇట్లానే ఎప్పుడో ఒకసారి పోతాడు పనికి. డైలీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వచ్చేసరికి ఇది పక్కన పెట్టి మీ ఆయన వచ్చినాక అడుగుతా. బాగుంది వ్యవహారం, భలే తెలుగుగా రాశాడు. దొరకడేమో ఆయన తెలివితేటలు. మస్తు పెట్టిండు మేడం, నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఆయన పోయినప్పుడు కూడా ఇప్పటికి ఇంట్లో సరుకులు, పిల్లల ఫీజులు, స్కూల్ ఫీజులు ఇవన్నీ. నేను మొన్న కంప్లైంట్ పెట్టినా మేడం, తీసుకుపోయింది వాళ్ళ ఇంట్లో పెట్టుకొని కూడా లేదని చెప్పింది. సరే మీరు ఎంత దూరం పోతారు పోరి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరే వస్తారని చెప్పి. మీ అమ్మాయికి ఫంక్షన్ అవి ఏమైనా చేశారా? చేసినాం మేడం, అప్పు చేసినాం మేడం. ఎంత ఖర్చు అయింది? ఖర్చు 1,00,000 రూపాయలు అయింది మేడం. ఇది అప్పు తీర్పలేదు, ఇంకా ఆ తీర్పకుండానే ఫోన్ పిలవడం బెటర్ పాపం. ఇప్పుడు నీకేంటి, మీ ఆయన కావాలా? అవును మేడం. ఆ అమ్మాయిని వదిలేసి మీ ఆయన కావాలా? చిన్న ఆయన లేదా 25,000 రెగ్యులర్ గా కావాలి? లేదు మేడం, ఆయన కావాలి. అమ్మ ఢిల్లీలో రేప్ కేసు ఇంకా నడుస్తుంది అతని మీద. ఇక్కడ పంపించారు. అమ్మాయి ఇక్కడ ఉంటుంది సార్, హైత్ నగర్ లో. సో కేసు నడుస్తుంది. పేపర్స్ ఉన్నాయా నీ దగ్గర? అవి ఇంట్లోనే ఉన్నాయి మేడం. అవి తేవాలి కదా మరి. మీ ఆయన వచ్చినప్పుడు పేపర్లు కూడా తెస్తే మీ ఆయనకి ఏం సన్మానం చేయాలో చేసి పంపించేవాళ్ళం. మీ ఆయన వచ్చాడు ఎప్పుడు మీతో పాటు? వచ్చాడు. నువ్వేంటి ఎంత వీక్ గా ఉన్నావు? బలవంతా పని చేయడానికి సరిపోతుందా, లేకపోతే మీ ఆయనతో పోట్లాడడానికి సరిపోతుందా? పని చేయడమే దాంట్లో. పాపం తింటావా పాపం? అది కూడా నువ్వు ఎడగబెట్టడమే సరిపోతుందా? ఇంట్లో పని చేస్తా. ఎన్ని ఇల్లులు చేస్తారు? 6 ఇల్లులా? ఎంత వస్తుందమ్మా నెలకి? 15,000 వస్తుంది. 6 12, ఒక చోట 3,000, ఒక చోట 2,000. పిల్లల్ని చదివించుకుంటున్నావా పాపని బాబుని ప్రైవేట్ లో? ఏం చదువుతున్నారు పిల్లలు? 6th క్లాస్, ఒక ఆమె 4th క్లాస్. ఇంకెవరు సాయం లేదు? మీ అన్నదమ్ములు కానీ ఎవరు? చిన్న పాప గుండె పగులుతుంది ఆయన లేకపోతే, చాలా వీక్ ఉంది. ఏంటమ్మా చిన్న పాప? గుండె పగులుతుంది ఆయన పోయిన. తండ్రి అఫెక్షన్ ఎక్కువ. ఇప్పుడు ఆయన ఇంత మందిలో ఉన్నా కానీ తండ్రి సపోర్టే మాట్లాడుతుంది.
అవునా? చిన్నది? చిన్న దానికేం తెలుసు ఎంత వయసు? 10 years. అది పుట్టాక సగం వయసు. అతను లేడుగా. లేకున్నా కానీ అతని తరపు నుంచి మాట్లాడుతాను. బాగా చూసుకుంటాడా? తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాడా? ఇంట్లో కూడా బాగానే చూసుకుంటున్నాడుగా. రాడు, భార్యను సరిగ్గా చూసుకోడు, ఇంటికి సతాయిస్తా ఉంటాడు. ఇలాంటి పెద్ద మనుషుల పంచాయతీలు చాలా అయ్యి ఉంటాయి కదా, అవ్వలేదా? పోలీస్ స్టేషన్ లో మీడియేషన్ అవ్వలేదా మీకు? కంప్లైంట్ ఇచ్చానన్నావు, ఇది కౌన్సిలింగ్ నడుస్తుందా? అక్కడైనా ఫస్ట్ మీడియేషన్ అయ్యింది? అయ్యింది. నేను లేదు ఇద్దరిని చూసుకుంటా ఫస్ట్ ఒప్పుకుంది, ఇప్పుడు ఎట్లా ఒప్పుకుంటలేదని ఇక్కడ నువ్వేమో ఒప్పుకోలేదు కదా, ఒప్పుకున్నట్టు చూపించమను. ఒప్పుకున్నట్టే రాపిచ్చిందాడు. నేను అక్కడ ఏమీ లేదు నాన్న, నువ్వు అసలు ఒప్పుకో మాకు. ఆమె ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తుంది నాకు మేడం. నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందా? ఏం చేయాలో నేను చెప్తాను. ఆమె బంగారము తీసుకొచ్చింది. సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఉంచుకున్నది సొంత భార్యను బ్లాక్ మెయిల్ చేస్తుంది. బంగారం తెచ్చి వదిలి అమ్మేసింది. అయితే ఇది ఇచ్చిండు కూడా, ఇది అమ్మిపెట్టు అన్నాడు. సరే అని ఎవరిదాన్ని అడిగినా కూడా ఆమె వచ్చింది, ఆమె చైన్ ఇచ్చింది, ఇది అమ్మిపెట్టు, నాకు ఖర్చులు ఉన్నాయి. వాళ్ళు బంగారం పెట్టి ఫస్ట్ లాక్డౌన్లోనే పెట్టారు మేడం. అది నా పేరు ఉంది బ్యాంకులో. నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇట్లా బంగారం ఉందంటే, నాకే లేదు బంగారం, నా దగ్గర ఏడు ఉంది సార్ బంగారం. తాకెట్ ఎవరు పెట్టారు? నువ్వా? మా ఆయన పెట్టాడు. అంటే 2 నంబర్లు ఉంటాయి కదా మేడం. సరే, అంటే నీ ఫోన్ నెంబరే ఇచ్చారు తప్ప నీకు తెలియదా? తెలియదు మేడం. ఆ బంగారం ఆవిడ బంగారం మీ ఆయన తాకట్టు పెట్టాడు నీ ఫోన్ నెంబర్. ఇద్దరు కలిసిపోయి పెట్టారు. ఆయననే వచ్చిన తర్వాత ఇట్లా ఫోన్ వచ్చిందంటే అవును పెట్టాను అని చెప్పిండు. ఇడిపించుకొని పెట్టుకో అంటే అప్పుడే నేను చిట్టీలే పట్టినా మేడం. చిట్టీలే ఎవరిని ఇడిపించుకోమన్నాడు? నిన్న ఇడిపించుకోమన్నా. ఆ అమ్మాయి చేయను, నువ్వు ఇడిపించుకుని కమ్మలు మేడం. అదే అవి ఏం చేసుకుంటావు? ఇడిపించి పెట్టు, పిల్లలకు అవసరం వస్తుంది అంటే ఎందుకు ఇప్పుడు ఆమె లేదా అన్న అడిగితే లేదు పోయింది ఇక మొత్తం. నీకు ఒకటి అన్ని తెలుసు, అంత పులిహార డబ్బు కోసం కక్కుర్తి పడతాను తప్ప ఈ అమ్మాయి ఎక్కడికక్కడ పోయింది, భర్త పోతున్నాడని ఇవేమీ లేవు. తీసుకున్నాం మేడం. తీసుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పిన ఆమెకి కమ్మలు నా దగ్గర ఉన్నాయి, తీసుకెళ్ళి నా పైసలు నాకు కట్టేసి అని. అయినా కానీ కాదు అన్నాను. కమ్మలు ఇప్పుడు ఉన్నాయో లేవా? బ్యాంకులో ఉన్నాయి మేడం. ఆమె నా ఇంట్రెస్ట్ పైసలు ఎన్ని సంవత్సరాలు కట్టినా 2028,000 నావి వచ్చేటి ఉండే. అవి ఇంట్రెస్ట్ పైసలు తీసుకున్నా. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి నేను ఇంట్రెస్ట్ కడతలేను మేడం. ఎందుకంటే అది ఆమె బాధ్యత అయిపోయిందని కాపాడినా. నువ్వు ఇప్పుడు గోల్డ్ ఇడిపించుకోవాలి. ఎంత కట్టావు బ్యాంక్ కి? అది ఆయననే లెక్కేసిండు మేడం. ఇన్నిసార్లు కట్టాను. నీకెందుకు ఇచ్చింది వడ్డీ? అంటే ఇన్ని రోజులు నేను కాపాడినా కదా మేడం. వడ్డీ ఇచ్చిందంటే ఆ కమ్మలు అక్కడ కాపాడినందుకు బ్యాంక్ లో అమ్మాయిది తీసుకెళ్లి ఇలా ఆయన తాకట్టు పెట్టాడు, సెకండ్ వైఫ్ ది. అయ్యేమో డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు. అప్పుడు అలా ఆయన అన్నాడు, నీ దగ్గర ఉంటే నువ్వు కడుతూ ఉండి నువ్వే తెచ్చేసుకో అన్నాడు. తెచ్చుకుంటే మాత్రం అమ్మాయి వచ్చి పట్టుకెళ్ళిపోద్దిగా. అయినా ఈవిడేదో ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ వస్తే ఆ అమ్మాయి ఆ వడ్డీ కట్టిందంటే ఇంకా బ్యాంక్ లోనే ఉంది ప్రెసెంట్. ఏమ్మా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆయన వేరే ఆవిడతో ఉంటే నీకు కోపం రావాలి, దానికి తోడు ఈ వడ్డీలు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? చిన్నపిల్లల ఆటల్లో ఉంది తెలుసు. అప్పు తీరుస్తావు మరి దొరకపోతే? లేదు గోల్డ్ వాళ్ళెవరో గోల్డ్ మనకెందుకు అసహించుకోవాలి? అది పోయి నువ్వెవరు అనుకుంటున్నావు? ఒక 6 ఇళ్లలో పనిచేసి ఒక భద్రకాళి లాగా ఉండి దమ్ముగా ఉండాల్సిన ఒక అమ్మాయివి పోయిందని చెప్తున్నాడు కదా ప్రతిసారి. నువ్వు అతన్ని ఎప్పుడో క్షమించేసావు. అవును, మేము విరుచుకు పడాలి అని అంటున్నావు. నువ్వు క్షమించేసి ఇలా నవ్వుతూ కథ చెప్తూ కాదు. వినమ్మా, నీలో ఎక్కడ అసలు ఇందాకటి నుంచి ఒక ఊపు లేదు, ఒక కోపం లేదు. ఎవరో పక్కింటి ఆంటీ కథ చెప్తున్నట్టుగా చెప్తున్నావు. ఎలాగ రగిలిపోవాలి నువ్వు? అన్ని అయినాయి సార్. అదే ఎంత అయిపోయి అలవాటు అయిపోయి ఇప్పుడు నాకు రావట్లేదు. ఏం చేయాలో చెప్పు. నేను అందుకే నేనేమన్నానంటే నీ 25,000 నీకు రెగ్యులర్ గా వచ్చేలాగా ఇప్పించాలి అంట. అది బెటర్ మేడం. కాదు 25,000 కాదు. మీ ఆయన ఆ దుకాణం కట్ చేయించడానికి చూద్దాం, ఆయన ఎంత మారుతాడో చూద్దాం. ఆవిడకి ఇవి విని 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 వదిలేసి ఉంటుంది అన్ని పాపం. సరే అండి, మీ ఆయన పేరేంటి? మీ ఆయన పేరు? ఓకే, అజయ్ గారు రండి. నమస్తే, కూర్చోండి. అజయ్ గారు చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, 13 ఏళ్ల కాపురం, 2 ఆడపిల్లలు. ఇప్పటి వరకు జరిగిందంతా మీ ఆవిడ చెప్పుకొచ్చింది. ఏంటండి ఇదంతా? ఆల్రెడీ అంటే ఇది నేను చెప్పొచ్చులో తెలియదు, మీ మీద రేప్ కేసు కూడా ఉందని చెప్పేసి అంది మీ ఆవిడ. ఉంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఆవిడని మీరు? ఏం లేదు మేడం, నా పిల్లల గురించి నేను దూరం వెళ్ళాలనుకుంటున్నాను. నా పిల్లల గురించి నేను దూరం వెళ్ళాలనుకుంటున్నాను. పిల్లల గురించి దూరం వెళ్ళటం ఏంటి? ఎందుకంటే నాకు పుట్టిన పిల్లలకు నేను వాళ్ళ దగ్గర వండుకుంటున్నాను. నా భార్యకు ఇంతకు ముందు గిట చెప్పిరు, ఏంటంటే కౌన్సిలర్ గిట అదే మాట మాట్లాడారు. అందుకే నా పిల్లల గురించి నేను దూరం వెళ్ళాలనుకుంటున్నాను. మీ పిల్లల గురించి మీరు దూరంగా వెళ్ళటం ఏంటి నాకు అర్థం కాలే. ఇలాంటి అలవాటు మానుకోరి, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పాను మేడం. డౌట్ ఉంది కదా మేడం, అందుకే. ఏమని అడగండి, ఏమని డౌట్ ఉంది? ఏమనమ్మా ఏమన్నా అంటున్నాడు అతను? మాకు అర్థం. ఈ అలవాటు మానుకో, 2 ఆడపిల్లలు మనకు మంచిగా ఉండదు అని చెప్పినాను మేడం. అంతేనా అంది? ఇంతకు ముందు చెప్పలే? ఇంకా ఏం చెప్పలే? ఇంకేం చెప్పిన? నీకు మోజు వస్తే పిల్లలు పక్కన పడుకొని నువ్వు రెడీ ఉన్నావు చెప్పలే నువ్వు? నేను చెప్పలేదు ఆ మాట. 2 ఉన్నారు కదా. ఎవరిద్దరు? లడ్డు చిన్ని. అంటే తప్పేంటి? నీ క్యారెక్టర్ ఎట్లా ఉంది? నీ క్యారెక్టర్ ఎట్లా ఉంది?
నువ్వు తప్పించేసుకొని వెళ్ళిపోతావా? ఎందుకు తప్పించుకొని వెళ్తావా? ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు, నీ భార్య ఎలా ఉంది, నువ్వు అంత పుష్టిగా ఉన్నావు. అందులో నా భార్య ఇంటికి మహాలక్ష్మి, ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను, కనీసం కాస్త బలంగా ఉండాలని తెలియదా? ఆ అమ్మాయి 6 ఏళ్లలో పని చేస్తుంది, మీరేం చేస్తున్నారు? అడగండి మేడం, ఏం చేస్తా? తప్పుడు మాట అనింది ఆవిడ, తప్పే. ఎప్పుడు అంటారు? కోపంలో అంటారు. నువ్వు ఓ పక్కన ఒక అమ్మాయిని ఇంకో పెళ్లి చేసుకున్నావు, అక్కడ అగ్రిమెంట్ ఏం రాసావు? ఏం 25,000 ఎవ్రీ మంత్ ఇస్తాను నా ఫస్ట్ వైఫ్ కి, పిల్లలకి. ఫస్ట్ వైఫ్ అంటే నీకు సెకండ్ వైఫ్ కా? 15,000 అక్కడ 25 ఉంది. రాపిచ్చింది ఆమె. ఇచ్చేది ఏమైనా ఉందా? నువ్వు ఒప్పుకున్నావుగా, ఒప్పుకొని సైన్ చేసావుగా. పోనా 15 అన్నా ఇచ్చావా? అవును సార్. ఇస్తున్నావా? మేడం డైలీ వర్క్ డైలీ అమౌంట్ ఆమె చేతికి ఇస్తున్నా మళ్ళీ. ఇందాక ఒక పెద్ద సెంటిమెంట్ డైలాగ్ కొట్టావు కదా. నువ్వు ఆల్రెడీ ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఏళ్ళకే సరిగ్గా తిండి లేదు, సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఆవిడ ఎంత ఉద్ధరిస్తున్నావో తెలియదు, ఇంకొక అమ్మాయిని తగులుకున్నావు, అక్కడ రేప్ కేసు నడుస్తుంది. ఒక మాట, నీ క్యారెక్టర్ లేకుండే, ఫస్ట్ నా క్యారెక్టర్ ఇట్లా లేకుండే, ఈవిడ వల్ల అట్లా మారిపోయావా? చెప్తున్నా మేడం, కొంచెం ఉంటుంది. చెప్పు నాన్న. సరే నువ్వు చెప్పు నీది అసలు వినలేదు మేము. ఏంటి చెప్పు. ఫస్ట్ ఇట్లా లేకుండే, నేను గిట మంచిగా ఉండే. ఆ అమ్మాయి అదే చెప్తుంది, నువ్వు 2020 వరకు మంచిగానే ఉన్నావని చెప్తుంది ఆ అమ్మాయి. డైలీ వర్క్ పోయి చేతిలో అమౌంట్ పెడుతుండే. అవును. ఎందుకు తయారైనా నేను ఇట్లా? అది మీరే చెప్పాలి. చెప్పు, ఎందుకు తయారైనా? నువ్వు చెప్పు, నిన్ను అడుగుతారు కానీ మీ ఆవిడ వర్షన్ ఆవిడ చెప్పింది, మీ వర్షన్ చెప్పండి, మీది కూడా వింటాం మేము. ఆవిడ తప్పు చేస్తే భర్తకి ఏం కావాలి మేడం? అమ్మా, భర్తకి ఏం కావాలి? ఫిజికల్ నీడ్స్, భార్య హ్యాపీగా చూసుకోవడం. ఈ అమ్మాయి దూరంగా ఉంచిందా? అదే కదా. ఏడుంది బలం? బలం ఎక్కడుంది? బలంగా చేయి ఫస్ట్. ఆ పిల్ల ఎట్లా ఉంది, ఊత్తి పడిపోయేలాగా ఉంది. మ్యారేజ్ చేసుకుని 13 సంవత్సరం అవుతుంది కదా, అప్పటి నుంచి ఇట్లా ఉంది, ఇప్పుడు గిట్ట అట్లే ఉంది. సరే, అలాంటి అమ్మాయిని చూసి లవ్ చేసుకున్నావుగా. అయితే అప్పుడేదో పుష్టిగా ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది అంటానికి లేదు, అప్పుడు అలాగే ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ అప్పుడు ఇట్లా చూసుకుని మరి మధ్యలో ఎందుకు తగ్గి అట్లా చేస్తుంది? దూరం నీకు మోజు తగ్గిపోయింది అన్నారు. అజయ్ ఒక్క నిమిషం, ఆర్గ్యుమెంట్ కాదు. మొదటి నుంచి నువ్వు బాగానే చూసుకుంటున్నావు అన్నటువంటి అమ్మాయి 2020లో నీ దుర్బుద్ధి పుట్టింది. ఎక్కడ కూడా మధ్యలో నీ క్యారెక్టర్ ఎక్కడ అసాసినేట్ చేయలేదు. అమ్మాయి చాలా బంగారం అంటుంది. 2013 నుంచి 2020 వరకు ఎక్కడా కూడా నీ క్యారెక్టర్ ఏదో అడపదడప ఏదైనా అమ్మాయి వైపు చూసుండొచ్చు, కానీ నా మొగుడు 2020లో ఒక అమ్మాయి 21 దాకా 21 దాకా పోనీ ఇంకో 1 ఇయర్ యాడ్ చేసుకో నీ క్రెడిట్ కి. 21లో ఏమైంది అడగండి. ఫిజికల్ రిలేషన్ లా దూరం పెట్టడం, కష్టపడి వచ్చిన తర్వాత వద్దు జరిగిపోవడం, అది ఎందుకు? సరే నీ పానం బాలేదు, సరే ఓకే, నేనే జరిగిపోతా. అప్పుడు నాన్న మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ కదా చేసుకుంది, టైం స్పెండ్ చేసి మాట్లాడుకోవాలి కదా. ఫిజికల్ నీడ్స్ నీకు అవసరానికి కూడా రాకపోవటం వల్ల నువ్వు వేరే ఆడపిల్లతో కనెక్ట్ అయ్యావని అంటావు, అంతేనా? అంతే. కనెక్ట్ అవ్వడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు. పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పెళ్లి ఎందుకు చేసినావు అంటే ఆమె నా గురించి ఆమె భర్తనే వదిలేసింది. అందుకే నేను, ఆవిడ ఒక పతివ్రత, నువ్వు ఒక పతివ్రత శిరోమణుడివి. ఈవిడ తప్పు చేసినట్టు, దగ్గరికి రానివ్వకపోవడం ఈవిడ తప్పు చేసినట్టు. ఎందుకు చేసిన? మళ్ళీ ఆమె తప్పు ఉంది ఇక మేడం. అమ్మా ఆ పరిస్థితి ఉందమ్మా, అడగచ్చు అడగకూడదు నాకు తెలియదు. ఒక నిమిషం అజయ్, ఆ పరిస్థితి ఉందా? నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. అదొక సమస్య కింద మీరు ఎప్పుడు డిస్కషన్ నైట్ గొడవ పడతాడు ఉంటాడు, మళ్ళీ పొద్దుగలగానే మళ్ళీ కదమ్మా. నువ్వు భార్యగా అతనికి శారీరకపరమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతున్నావు అనేటటువంటి డిస్కషన్ ఎప్పుడు రాలే. డ్రింక్ చేసి చాలా ఘోరంగా, అందుకనే నేను వెళ్ళలేకపోయాను. అసహ్యం చేసి నువ్వు దూరంగా ఉన్నావు. సో దూరంగా ఉన్న మాట చేసిన తర్వాత ఆయన అతని ఎట్లా ప్రవర్తన చేశాడో నచ్చక ఆయనకే తెలియదు. అమ్మా ఆయన డ్రింక్ చేసిన తర్వాత ఆయన ఎట్లా చేశాడో ఆయనకే తెలియదు, అందుకనే దూరం పెట్టాడు. ఆయన చెప్పడం ఎట్లా ఉందంటే, ఈవిడ కాపురం ఈవిడ గురించి నాశనం చేస్తాం కాకుండా ఇంకొకటి కాపురం నాశనం చేశాడు. ఎవరో ఒకరు భార్యను తగులుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? డైవర్స్ ఇచ్చాడు నాన్న అతను? ఏమో ఇవ్వలేదా? లేచిపోయింది, వదిలేసిందే అతన్ని, నిన్ను పెళ్లి చేసేసుకుంది. అలా ఆయన ఊరుకున్నాడా? ఆయన గిట్ట వేరే పెళ్లి చేసుకున్నాడు. కాదన్న మీరిద్దరు ఎక్కడెక్కడ ఉంటారు అంటే సమాజం అంతా దొరకరంట, ఫోన్ నెంబర్ అందరంట, ఎక్కడ ఉంటారు? ఏం లేదు మేడం, హైదరాబాద్ లోనే ఉంటా. ఏంటంటే ఫోన్ ఆఫ్ చేసేస్తాను. ఆవిడ మిస్సింగ్ కంప్లైంట్ లో ఒక 10-20 పెట్టిందంట. 20 పైన ఉంటది మిస్సింగ్ కంప్లైంట్. నువ్వు వెళ్ళిపోయినప్పుడల్లా మిస్సింగ్ కంప్లైంట్ పెడుతుంది. అయినా కానీ దొరకరంట పోలీసులకు కూడా. మీరు సార్ అది ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎవరు లొకేషన్ ఎక్కడ పెడుతుందంట? మెదక్లో ఎక్కడ పెడతా? మెదక్లో అయితే ప్రాపర్ మెదక్లో అయితే నేను ఉండను, హైదరాబాద్ లోనే ఉంటా. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తారు? ఎందుకు ఈవిడ దొరకడం అని, అంతే కదా. సరే నాన్న, మరి ఇంకొక అమ్మాయి సంగతి ఏంటి? రేప్ కేసు ఏంటి? పోనీ నీకు ఈ అమ్మాయి నచ్చలా, ఆ అమ్మాయి ఫిజికల్ గా సపోర్ట్ చేస్తుంది, మరి ఆ అమ్మాయి నన్న నమ్ముకొని ఉండొచ్చు కదా, ఇంకొకటి ఎందుకు తగులుకున్నావు? ఇంకొక అమ్మాయి రేప్ కేసు ఎట్లా పెట్టిరంటే, సెకండ్ అమ్మాయి తోటి ఉన్నా కదా, అప్పుడు నేను స్లాప్ వేస్తాడు ఆ వర్క్ చేస్తున్నా నేను. అయితే ఆమె నాకు కనెక్ట్ అయింది. ఆమె తోటి నాకు రిలేషన్ లేదు, ఏం లేదు. రిలేషన్ లేదు, ఏం లేదు నాకు. అయితే ఢిల్లీ తీసుకెళ్ళావు. ఒక అమ్మాయి ఢిల్లీ ఎందుకు తీసుకెళ్ళావు? అట్లా తీసుకోని ఉండే. సెకండ్ అమ్మాయి ఊరుకుందా? పోనీ ఈవిడికంటే గతి లేదు, ఈవిడ లెక్క చెయ్యవు నువ్వు. కానీ దొరకలేదు. ఢిల్లీ తీసుకుపోతే ఢిల్లీలో డాడీ పట్టించిండు పోలీసు వాళ్ళని.
దరిద్రం ఎక్కడ ఉందంటే మీ నాన్న దగ్గరే ఉంది పెట్టించినాడు. ఇక్కడ నేను అతను పోయినాక మా అత్తమ్మకు మొత్తం బాధ చెప్పుకున్నాక ఆమె నాకు రిటర్న్ ఫోన్ చేసి ఇట్లా పట్టుడ పోయిందని చెప్పింది ఫోన్ చేసి. కాదు నాకు అసలు యాక్చువల్లీ ఇది చాలా సీరియస్ ఇష్యూ, కానీ మీరు చెప్పే విధానానికి మాకు నవ్వొస్తుంది తెలుసా. చాలా ఈజీగా ఉంది లైఫ్ అంటే. మేబీ అదే పట్టించుకునే వాళ్ళకి పట్టించుకున్నట్టు మేడం. ఇప్పుడు దీనికి అర్థమైందా? లో క్లాస్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సూపర్ హై క్లాస్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఏం జరిగినా. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే మోరల్ వాల్యూస్ ఇవి అవి అనుకుని టెన్షన్లు పడడం తప్ప ఇది ఎంత కామెడీగా మాట్లాడుకుంటున్నారంటే మనం టెన్షన్ పడుతున్నాం వీళ్ళ కేసు విని. చేస్తారనా మీ అనుకున్నా కానీ చేయలేరు. కాదు నాన్న, రెండో అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు కదా, నువ్వు మూడో అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళారు? సెకండ్ అమ్మాయిని ఫస్ట్ తీసుకెళ్ళి లెక్క చేయలేదు. తీసుకెళ్ళి పంజాబా? పంజాబ్ అలా నాన్న వాళ్ళు ఉంటారు, నాన్న వాళ్ళు ఉంటారు పంజాబ్ లో. ఎవరు అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ? మీ నాన్న వాళ్ళు. ఓకే. మీ నాన్న వాళ్ళు ఢిల్లీ అనుకున్నాను. పంజాబ్ లో ఉంటారు. అయితే నాన్న వాళ్ళేమో పంజాబ్ లో ఉంటారు, డాడీ వాళ్ళేమో ఢిల్లీలో ఉంటారు. అయితే ఫస్ట్ సెకండ్ అమ్మాయికి పంజాబ్ తీసుకొని నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. ఆడ ఏంటంటే మదర్స్ జర ఇష్యూ ఎక్కువ చేసింది. ఏంటంటే జర ఆడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. సరే, అందుకనే నాన్న వాళ్ళ దగ్గరికి ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళావా? ఓకే, రెండో అమ్మాయిని యాక్సెప్ట్ చేయలేదు, మూడో అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారేమో అని. వాళ్ళేమన్నారు? ఏంటంటే డాడీ నైట్ 3 o'clock కాల్ చేసి ఇక్కడ 100 నడుస్తుంది, ఇక్కడ 1112 నడుస్తుంది. అక్కడ డైరెక్ట్ కాల్ చేసిండు, పోలీసు వాళ్ళని పిలిచిండు. ఏమని చెప్పాడు పోలీసు వాళ్ళకి? ఏం లేదు, మా అబ్బాయి ఇట్లా అమ్మాయిని తీసుకొచ్చిండు చెప్పిన కథం. ఏం చేశారు పోలీసులు? ఏం చెప్పాలి, డైరెక్ట్ తీసుకొని లోపల వేసిరు. హైదరాబాద్ అమ్మాయి మైనర్ అమ్మాయి ఏంటి? లేదు 18 దాటింది. 18 దాటింది. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకున్నారు? డాడీ కంప్లైంట్ ఇచ్చింది. మీ నాన్న ఇచ్చిన కుదరదు, అమ్మాయి మేజర్ అయితే. ఇక్కడ వచ్చినాక ఓన్లీ అమ్మాయి మైనర్ అయితేనే అలా వచ్చిన తీసుకుంటారు. తర్వాత అలా మామ్ వాళ్ళ అది కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మీ అమ్మాయిని ఎట్లా లేపుకొచ్చాడు. మీ డాడీ అక్కడ కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ లేనా? ఏమని చెప్పి తీసుకొచ్చావు? అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తెచ్చావా? మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా అప్పటికి? ఒకవేళ నా ఫ్యామిలీ ఒప్పుకుంటే చేసుకుంటాను అన్నావు. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? మరి రేప్ కేసు ఎట్లా పెడుతుంది? తెలియదు. అది ఏంటంటే అమ్మాయి అందా నాతో ఫిజికల్ రిలేషన్ ఉందని నన్ను వాడుకున్నాడని పెట్టిందా కంప్లైంట్ లో? లేదు, ఆమె చెప్పాలి. ఆమె మామ్ వాళ్ళు పెట్టించారు. అదే అలా రాశారా దాంట్లో? ఆమె మామ్ వాళ్ళు పెట్టిన తర్వాత ఆమె చెప్పిన తర్వాత ఆమె చెప్పింది, చెప్పడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మరి దాన్ని సెటిల్మెంట్ చేసుకోపోయావా డబ్బులు ఇచ్చి? వాళ్ళు ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకవేళ ఫిజికల్ రిలేషన్ ఉంటే ఫోక్సో కేసులో మెడికల్ ఉంటది, నాకు మెడికల్ ఏం చేపియాలి. నేను పోస్కో అదే అంటున్నా, అమ్మాయి మైనరా అని. మీ కేసులో ఎవడ పడితే వాళ్ళ కంప్లైంట్ మైనర్ అమ్మాయి. అది 70 years అని ఆడ రాపిసిరు. ఫిజికల్ రిలేషన్ చేపించారు కానీ మెడికల్ ఒకటే అమ్మాయికి చేపించారు కానీ నాకు చెప్పాలి మెడికల్. సరే, ఆ అమ్మాయి ఆధార్ కార్డు ప్రకారం అమ్మాయి మైనర్ సార్ అమ్మాయి. అదే నేను వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు అంటేనే కేసు తీసుకుంటారు అంటే మైనరే. ఆ అమ్మాయి ఇష్టపడి నాకు ఇతను ఇష్టమే అన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, మీకు ఆ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకే, సో ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు అమ్మాయితో మళ్ళీ ఏమైనా టైఅప్ లో ఉన్నారా మీరు? లేదు మేడం. మరి రెండో అమ్మాయితో ఉన్నారా? సెకండ్ వైఫ్. ఆ అమ్మాయి ఎందుకు ఊరుకుంది? ఇంకొక దాన్ని నన్ను నమ్మించి మా ఆయన్ని కట్ చేశాడు, మళ్ళీ ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు అని ఆ అమ్మాయి తరిమేయాలిగా నిన్ను. ఈవిడ తరవట్లేదు, ఆవిడ తరవలే. మీరు ఎంతమందితో వెళ్తున్నా వీళ్ళంతా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. భలే అమ్మాయిలు దొరికారు నీకు. నాకు దొరకట్లేదు మేడం, వాళ్ళు ఎక్కడెక్కడ ఇతను తెంగరవాగుడు వాగి అవి పట్టుకుని ఎలాడుతున్నాడు. అతనికి వీళ్ళు దొరకట్లేదు కాబట్టి మిస్సింగ్ కంప్లైంట్. వీళ్ళు దొరకట్లేదు అంటున్నారు. వీళ్ళు ఎక్కడ పోతారో నాకు తెలియదు కదా. దొరకటం కాదు, మళ్ళీ కాంప్రమైజ్ ఎందుకు అయిపోయినావు? నువ్వంటే ప్రాణం ఆ పిల్లకి, నువ్వు లేకుండా ఉండలేనంటుంది. అజయ్, నువ్వు స్టార్టింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక మాట అన్నావు కదా, నా కూతురు నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు లేదంటే అంటున్నావు కదా, అది ఉత్తమాట. అమ్మాయి ఏదో కోపంలో అన్నమాట. ఇప్పుడు అది నీ మీద ఒక పెద్ద కేసు ఉంది. ఉంది సార్, చండాలమైన కేసు, జీవితాంతం నరకం చూస్తావు. భయంగాలే. నీ విషయాలు నువ్వు చెప్తున్నావు తప్ప మీ ఆవిడ అసలు బాగా చెప్పింది నీ కోసం ఇప్పటిదాకా. నీకు భయము లేదు, ఏమీ లేదు. ఆవిడ కావాలా వద్దా? కావాలనుకుంటే ఇట్లా చెప్పకపోతుండే కదా సార్. వీడిదాకా ఎన్ని కేసు పెట్టకపోతుండే కదా. ఏందన్నా? కావాలనుకుంటే వీడిదాకా తీసుకురాపోతుండే, ఇన్ని కేసు పెట్టకపోతుండే కదా. ఇట్లా సతాయిస్తే నేను మరి ఎక్కడ పోవాలి? నా వాళ్ళకి ఎవరికి అని చెప్పు. 4 years నుంచి నాతోటి ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడు. నువ్వు డ్రింక్ చేసిన తర్వాత నాకు సమాధానం ఇస్తావు, డ్రింక్ చేయకపోతే నాకు ఒక్క మాట రిప్లై ఇవ్వడు. సరదాగా నవ్వుతూ మాట్లాడతారు. ఇప్పటిదాకా అయిపోయింది. మీ ఆయన ఏమడుగుతున్నాడో తెలుసా? మా ఆవిడ నవ్వుతూ మాట్లాడితే చాలండి అని. ఇప్పుడు మాతో నవ్వుతూ మీ ఆయన గురించి అంత, మా ఆయన బంగారం సూపర్ హీరో అన్నావు కదా, అదేదో ఆయన ముందంటే ఆయనకి తెలుస్తుంది కదా. ఆయన ముందేమో సీరియస్ గా మాట్లాడుతున్నావు, మాతో చెప్తున్నావు. ఆయన మాటలు ఇంటికాడ పెట్టే టార్చర్ అలాంటిది మేడం. తాగిన తర్వాత ఒకలాగా ఉంటాడు, తాగకుంటే ఇంకోలాగా ఉంటాడు. ఎందుకు డైవర్స్ ఇచ్చేస్తావా? ఇయ్యను మేడం. అమ్మాయి ఏం తప్పు చేసింది? తప్పు ఆమె చేయదు, తప్పు దానికి నేను ఒప్పుకుంటా సార్. తప్పు కాదు, ఆ తప్పు కాదు. ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందని చెప్పి నువ్వు డివోర్స్ అడుగుతున్నావు? ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు 65 years ఆమె వయసు
సొంతం బిడ్డే ఫోక్సో కేసు పెట్టిందంటే మళ్ళీ నా మీద ఇట్లా జరగదని ఏం గ్యారెంటీ ఉంది? అందుకే నేనే దూరం ఉండి నా పిల్లల్ని నేను చూసుకుంటా మేడం. సో ఈ అమ్మాయి కూడా పోక్సో కేసు పెడతదని భయం నీకు? లేదు, ఉమ్. చెప్పలే ఆమె, ఎన్నిసార్లు చెప్పలే నా పిల్లలతోటి కేసు పెట్టిస్తా అని. ఎన్నిసార్లు చెప్పాలి ఆమెతోటి అన్న నేను ఇట్లా ఇట్లా చేస్తుండు చాలా టూ మచ్ చేస్తారు పిల్లలు పెద్దగా నువ్వు అవుతారు కథలు అని చెప్పిన అల్లుతున్నావు. నేను. మరి ఈ అమ్మాయి నీ మీద పోక్సో కేసు ఎందుకు పెడుతుంది? పిల్లలు ఉన్నారు జాగ్రత్త చూసుకో అని చెప్పిన అంతే. సొంతం తండ్రి మీద కేసు ఒక బిడ్డ పెట్టిందంటే అది చాలా చండాలంగా ఉంటది. అది నువ్వు మానుకోవాలి అలాంటి విషయాలు. అనవసరంగా కథని దారి మళ్ళిస్తున్నావు. లేదు సార్, ఉన్న కేసు అది ఏదో ఉంది, దాని తలనొప్పి ఏంటన్నది చూసుకో. అది ఈ కాదు రోజు సార్, నా రానున్న మీద రోజులు చెప్తున్నా, రానున్న రోజుల్లో ఏదో కేసు నా మీద చెప్తున్నా. ఏంటి నీ మీద? నా బిడ్డతోటి కేసు పెట్టిస్తుంది ఆమె. ఆ అమ్మాయితో కలిసి ఉంటే పిల్లల చేత పెట్టేస్తుందని నీ ఉద్దేశం. ఏమ్మా నే- నీ పిల్లల మీద ఏదో తప్పుగా ఇతను ప్రవర్తించడని నువ్వే కేసు పెడతావంట. నేను అట్లా అనలేదు, ఆ? అట్లా అనలేదు సార్. పిల్లలు పెద్దగా అవుతారు, పిల్లలను చూడు ఫస్ట్, వాళ్ళ ముంగట ఇట్లా ఉండకు అని చెప్పినాను సార్. ఇతనికి ఏంటంటే ఆల్రెడీ ఒక కేసు పడి, ఆ పాక్సో కేసు పడి అవును సార్. అతనికి ఒక టెర్రర్ వచ్చింది. నేనేం తెలుసా మేడం, ఆమె ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని నా దగ్గరికి రా అని చెప్పింది ఫోన్లో. ఇవి పిల్లలను మధ్యలో పెట్టింది. రేపన్నాడు ఆమె అట్లయినా చేస్తుంది, నువ్వు వాడు ఉండకు డైవర్స్ తీసుకొని రా అన్న. అందుకని అదే అది కూడా చెప్తున్నా, ఏదైనా ఫైనల్ కానీ ఆమె దగ్గరికి పోను, ఉమ్, ఆమె దగ్గరికి ఆమె పోను. బ్లాక్ మెయిల్ చేస్తుంది, అమౌంట్ బ్లాక్ మెయిల్ ఫుట్పాత్ మీద చేస్తుంది. స్టార్ట్ అయింది, నా బతుకు ఫుట్పాత్ మీద. నువ్వు అట్లా ఉండొద్దని కదా ఇంత దూరం తీసుకొస్తున్నా ఏడైనా కానీ. నేనే మరి అసలు పెళ్లి చేసుకొని పిల్లలం కానీ అది లేకుండే కదా. अम्मा मैं क्या बोल रहा हूँ तेरे को, मेरी खुद मेरी लाइफ रोड के ऊपर लाना चाह रहा हूँ बस, मेरे बच्चों के वास्ते मैं खुद लाना चाह रहा हूँ. मेरी जहाँ से मेरी लाइफ स्टार्ट हुई थी वहीं से लेके आना चाह रहा हूँ मेरी लाइफ. मेरी ఇప్పుడు పిల్లలకు అక్కడ కాకుండా ఎక్కడ కాకుండా అందరితో గొడవ పెట్టుకుని అందరినీ దూరం చేసుకుండు. लाइफ मेरी फुटपाथ से स्टार्ट हुई थी, फुटपाथ से मोहब्बत करी ठीक तो है, अपने आप को क्यों पनिश कर रहे हैं अभी? बस उतना ही सर, मेरे बच्चों के लिए, बच्चों से दूर रह के बच्चों को कुछ करना चाहता हूँ बस. जब तक इसके पास रहूंगा जब तक बच्चों को कुछ नहीं कर सकता हूँ मैं. इससे दूर रह के बच्चों के वास्ते कुछ तो भी करूंगा मैं, चाहे मैं इनको भी, इनके साथ भी दूर रह के, बच्चों के साथ भी दूर रह के. पूरा दूर बच्चों से दूर कैसे रहूंगा? बच्चों से मिलने आऊंगा कंपलसरी आता हूँ. हाँ, बच्चों को मिलने से आता है. बच्चों को मिलने आता हूँ मैं कंपलसरी, वो मेरी जान है वो. నేనే అజయ్, ఇప్పుడు నీకు అదే కదా భయం. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లల చేత కేసు పెట్టిస్తుందన్నా కదా, మళ్ళీ పిల్లల్ని చూడటానికి వస్తాను అంటున్నావు ఏంటి? వస్తా మరి, నా పిల్లలు మరి అప్పుడు కేసు పెట్టితే ఇప్పుడు భార్య వద్దు కానీ పిల్లలు కావాలి కదా. అందరు ఉన్నప్పుడు వస్తా కదా, ఆ? అందరు ఉన్నప్పుడు వస్తా కదా, అప్పుడు ఏం సిచ్యువేషన్ ఉండే ప్రాబ్లం రాదు కదా సార్. అప్పుడు మరి ఆవిడని ఎవరు చూడాలి, పిల్లల్ని ఎవరు చూడాలి? నేను చూసుకుంటా, బయట ఉండి నేను చూసుకుంటా. మరి అదే రాసి ఇచ్చిందన్నా, నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు ఇంత గొడవ ఉండేది కాదుగా. అదే చెప్పిన 25,000 మంత్లీ రాసి ఇచ్చావు, ఫిబ్రవరి నుంచి రాసావు. ఇచ్చావా? ఇప్పటికి ఎన్ని మంత్స్ ఇచ్చావు ఏంటిది మెయింటెనెన్స్? అమౌంట్ డైలీ వర్క్ చేసిన తర్వాత, డైలీ వర్క్ నువ్వు చెయ్యకపోతే ఆమెకి చేతికి నాన్న అమౌంట్ చెయ్యకపోతే వాళ్ళు ఎలా తినాలి? నాకు పని చేయట్లేదు, ఎవరు ఎక్కడి నుంచి తేనండి అంటున్నావు. నా డైలీ వర్క్ డైలీ అమౌంట్ ఓకేనా. వర్క్ చేసి వచ్చిన తర్వాత ఆమె చేతికి అమౌంట్ ఇచ్చిన తర్వాత నెలకి 25,000 ఏడుకి వెళ్ళాలి నేను. అలా ఎంత ఇచ్చావు అంటున్నా, ఒక మంత్ కి ఎంత ఇచ్చావు? రోజుకి ఎంత ఇస్తున్నారు? రోజుకి ఎంత ఇస్తున్నారు? ఇదిగోండి మేడం, నాకు డైలీకి పేమెంట్ అయితే లెక్క లేదు. ఒకసారి 1,000 రూపాయలు గిట్ట వస్తుంది, ఒక 1500 వస్తుంది, ఒక 2,000 గిట్ట సరే, వస్తుంది. 1,000 రూపాయలు చొప్పున ఎప్పుడైనా ఇచ్చావా ఒకేసారి? అడగండి. ఏమా ఇచ్చాడు? ఇస్తాడు మళ్ళీ పొద్దున్నే తీసుకుంటాడు. మార్నింగ్ తీసేసుకుంటావా? మరి జేబులో అమౌంట్ లేకపోతే తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చావయ్యా? మరి రాత్రికి రాత్రి ఏంటి తమ్ముడు, రాత్రి ఇచ్చి ఉదయం తీసుకోవడం ఎక్కడి ఏంటి? నుంచి వచ్చావయ్యా? ఎంత తీసుకుంటా అడగండి ఒకసారి. సరే అంత ఎంతైనా కానీ తీసుకుంటాడు. మళ్ళీ సాయంత్రం ఇక పని లేకపోతే మళ్ళీ మళ్ళీ సాయంత్రం సాయంత్రం కూడా వెయ్యి అలాగే తీసుకుంటాడు. దాన్ని ఇవ్వడం అని ఎలా అంటారు? అంత అమౌంట్ ఇస్తే నేను అప్పు ఆ ఫంక్షన్ నీకు ఎలా, నీకు నవ్వులాట్లా ఉంది. ఇచ్చేవంటే "ఆ, ఇస్తాను అడగండి" అని అన్నాడు. ఆ అమ్మాయి ఏం చెప్పింది? 3,000 ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకుంటాడు మేడం. రాత్రి ఇస్తాడు, తెల్లారి ఒక్క రూపాయి కూడా తీసుకో. నువ్వు ఇస్తావు కానీ మళ్ళీ తీసుకోవు కదా. ఎన్ని తీసుకుంటా? నేనా సరే నా తీసుకో. ఖర్చు మాటికి, నా మందు మాటికి నేను తీసుకుంటా పైసలు, అంతే కదా. సరే ఇక్కడ ఇస్తున్నారు, మీరు రెండో ఆవిడకి ఏమి ఇస్తున్నారు? ఏమి ఇస్తలేను. ఆల్రెడీ 25,000 నా అమ్మాయి ఎక్స్పైర్ అయిపోతే 25,000 నాకు పంపించింది పోనీకి. ఆవిడే నీకు ఇస్తుందా? ఆమెనే ఇస్తుంది ఆమె ప్రతి దాంట్లో ఆమెనే. ఆ పైసలు మరి నీకంటే ఆవిడ బెటర్ గా ఆయనకి. ఆవిడ బెటర్ అయితే అందుకనే కదా మేడం డైవర్స్ అడుగుతుండు. అట్లా ఏం లేదు ఆమె గురించి. సరే, ఇద్దరిని చూసుకుంటాను అన్నావంట కదా, అది నిజమే. మరి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు కదా, పేపర్ ఉంది కదా చూడండి. అందులో ఏమీ లేదురా బాబు, ఇద్దరు మీరు ఓవరాల్ గా అనుకుంటున్నారు తప్ప అందులో ఏమీ లేదు. మాట్లాడతాను చెప్పిన. చూడండి మేడం, ఏమని ఫోన్ లో మాట్లాడతాను. ఫోన్ లో మాట్లాడితే గిట్ట నువ్వు నీకు ఆహా, ఇక్కడ మనం చెప్పే కన్నా మీ ఇద్దరు క్లారిటీ తీసుకోవాలి. ఇక్కడ అసలు ఏంటి అనేది, ఏం కావాలి మీకు అనేది క్లారిటీ ఫోన్ లో మాట్లాడితే గిట్ట నీకు నువ్వు ఒప్పుటలేవు ఫోన్ లో కదా. మాట్లాడిన తర్వాత ఆమె ఇక్కడ డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు పోయి ఎక్కడ ఉంటున్నారు? ఓహో, వాళ్ళు 5 days నీతో ఉంటానని రాశాడు, మిగతా 2 days ఎక్కడ ఉంటున్నాడని నీకు తెలియాలా? తెలిస్తే ఓకేనా? తెలిసింది మేడం, తెలిసినందుకే పట్టినందుకు అప్పటి నుంచి సరే 5 days నీతోటి ఉండి 2 days ఆమె తోటి ఉంటావు. ఓకేనా? నేను ఒప్పుకోను. పూర్తిగా 7 days నీకే కావాలా? ఆ? పూర్తిగా 7 days నీ దగ్గరే ఉండాలి. 7 days కాదు మేడం, ఎప్పటికి ఉండని. ఆమెను తీసేయరు పక్కకి. ఓకే,
అమ్మ నాన్నతో కూడా ఇప్పుడు కాంటాక్ట్ లేదా అజయ్? అమ్మ నాన్న లేరు సార్, చచ్చిపోయారు. అదే చెప్పారు కదా. చనిపోయారు. నాయనమ్మతో 1 years లో ఇద్దరు చచ్చిపోయారు. 1 year లో. ఎంతకాలం అయింది? ఇప్పుడు January 18 కి డాడీకి 1 year అయింది, ఇంకా మమ్మీకి 1 year కాలేదు సార్. ఎలా చనిపోయారు అంత దగ్గరగా? డాడీ సూసైడ్ చేసుకుని మమ్మీకి ఏమో హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు డాడీ సూసైడ్? డాడీ సూసైడ్ ఎందుకు చేసుకుందంటే మమ్మీ చెప్పకుండా డాడీ నానమ్మ suicide దగ్గరికి చేసుకున్నది కూడా వచ్చింది. తనకు తెలియదు. ఉండమ్మా నేను ఒక్క నిమిషం. నానమ్మ దగ్గరికి వచ్చింది, మమ్మీ చెప్పకుండానే గొడవ అయింది అట్లే ఇంట్లోనే. అయితే చెప్పకుండానే నానమ్మ దగ్గరికి వచ్చింది. అయితే చిన్న తమ్ముడు కూడా చెప్పలే మమ్మీ ఆడికి పోయిందని. అయితే డాడీకి ఫీలింగ్ ఏమైందంటే మళ్ళీ నన్ను ఏడికి పోయింది అది ఇట్లా అని ఆ ఫీలింగ్ లో వచ్చి సూసైడ్ చేసుకుంటాడు. అవుతాడు నాన్న డాడీ. అవుతాడు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరం. ఇంకా నువ్వు? నేను, నా తమ్ముడు, ఒక చెల్లె ఉంటది. తమ్ముడు చెల్లి ఎక్కడున్నారు? చెల్లెకి పెళ్లి అయిపోయింది, ఒక తమ్ముడికి ఇంకా కాలేదు. తమ్ముడితో కాంటాక్ట్ ఉందా? లేదు. ఎవరితో నీకు కాంటాక్ట్ లేదా? నానే వాళ్ళు ఎవరు లేరా? నాన్నతోటి కాంటాక్ట్ కానీ ఇప్పుడు 15 days అవుతుంది ఆయనతోటి కాంటాక్ట్. నాయనంతో మాట్లాడుతున్నావు పంజాబ్ లో? లేదు, మాట్లాడలేదు. లేదు. 15-20 days మాట్లాడతలేను ఎందుకు చెప్తున్నా? 20 days నుంచి లేదు. 20 కాదమ్మా, days నుంచి వాళ్ళిద్దరిని మీ ఇంటి దాకా తీసుకెళ్ళావు, సొంత భార్యని పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళ జీవిత కాలంలో ఒప్పుకోలేదు వాళ్ళని సార్. చూడాలి కదా. ఈ మ్యారేజ్ పెద్ద అమ్మాయిని తీసుకుపోయినా మేడం. ఏ పెద్ద అమ్మని? మమ్మీని. పెద్ద అమ్మాయిని. పిల్లలు వచ్చారా? మమ్మీని తీసుకెళ్ళండు డాడీ. పెద్ద అమ్మాయిని మమ్మీ అంటావా? సూపర్. ఏంటి అజయ్ ఇప్పుడు నేను మాట్లాడే ముందు ఎందుకు వచ్చావు ఈ రోజు ఇక్కడికి? ఆమె వాళ్ళ ఆ అమ్మాయి వల్ల అంటే అంటే ఏదో ఒక ఆలోచన ఉండి ఉంటుంది కదా ఇక్కడ రావడానికి. ఆమె ఏమన్నదంటే కౌన్సిలర్ గిట చెప్పింది నాకు, కి నువ్వు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావో ఏంటి ఇంతకు ముందు గిట వచ్చి పోయిందంట కదా ఆమె. వాళ్ళే డివోర్స్ ఇప్పిస్తారు, నీకు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు అని ఆమె చెప్పింది. సరే ఓకే నేను ఇవ్వాలి. డైవర్స్ వస్తాయని వచ్చావా? వెరీ గుడ్ నాన్న. డైవర్స్ గురించి వచ్చావా? చెప్పినా కదా సార్. ఇంకో సెకండ్ థాట్ లేదా? లేదు సార్. ఉంది సెకండ్ థాట్. సెకండ్ థాట్ ఒకటే ఉంది, లేకపోతే ఇద్దరు కలిసి ఉండండి. చిన్నామికి నువ్వు రెండోది ఉందా? ఆ అమ్మాయి నువ్వు కలిసి ఉండటం అనేది ఉందా? లేదు. ఆ కాగితాలన్నీ తీసి పక్కన పెడదాం. అన్ని పెట్టేసిండి, ఆ. నాకు ఏదో డివోర్స్ చేయించండి లేకపోతే లోపల వేయించేసిండి, ఒక్కటే మాట, ఇంకా ఏం లేదు. సో ఇద్దరితో కలిసి ఉండటం అనేది లేదు, ఆ అమ్మాయి దగ్గర పోయి ఉండటం అనేది కూడా లేదు. చెప్పినా కదా సార్ ఇంతకు ముందు, నా బతుకు రోడ్ నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ నా బతుకు రోడ్ మీద తీసుకోవాలని. సరే ఈ అమ్మాయిని వదిలేస్తానంటున్నావు, ఆ అమ్మాయిని ఎందుకు వదిలేస్తానంటున్నావు? ఆ అమ్మాయి మీద నీకు కోపం ఎందుకు? అమ్మాయి డబ్బులు కూడా ఇస్తుంది కదా నీకు, ఇయని అయినా వద్దా? ఎందుకు ఈ వైరాగ్యం? ఆవిడ కూడా బాగా హెరాస్ చేసి ఉంటది సార్. ఆ అమ్మాయి ఏం తప్పు చేయలేదు కదా. अगर बोलेंगे लेडीज फर्स्ट, अगर मोदी सरकार अगर हटा दिया ना तो जेंट्स को भी कभी बीच में ले लेगा, और जब मालूम पड़ेगा जेंट्स कैसा रहता बोल के हंसते हुए बात करे तो नहीं हो जाता. पहले लेडीज फर्स्ट बोलते ना, जेंट्स को भी बीच में लेके आओ कि जेंट्स की परेशानी क्या कोई समझे तो मालूम पड़ेगा कि जेंट्स कैसा रहता है. घर से निकलता है रात में कितने बजे आता है, मेरे को खुद नहीं मालूम. रात में सुबह निकलने आता हूँ, सुबह में 4 बजे आता हूँ, फिर 12 बजे घर में से बाहर निकल जाता हूँ, फिर सुबह 4 बजे. कितने घंटे की नींद? 3 से 4 घंटे की नींद, फिर रात तक मेहनत करना, फिर भी खुश नहीं है तो कुछ नहीं कर सकते उससे. पैसे किधर जा रहे इतने महीने? అయినా నువ్వు లేడీస్ అంటే భయపడట్లేదు కదా, వరుసగా ఒకరి తర్వాత ఒకరి ఎందుకు భయపడాలి మేడం? లేడీస్ కి భయం ఉందా? లేదు కదా. మరి లేడీస్ తోటి జెంట్స్ ఎందుకు మీ భయపడాలి? వల్ల భయమే ఉంది, ముగ్గురు లేడీస్ భయపడ్డారు. లేదు మేడం. కానీ నువ్వు లేడీస్ అంటే పక్కన లేడీస్ ని తిట్టుకుంటున్నావు, కానీ లేడీస్ లేకుండా బతకట్లే. మేడం అది చెప్తలేను నేను. నేను ఏమంటున్నా అంటే జెంట్స్ మోదీ సర్కార్ ఏమో ఉందా కదా సర్కార్, మన సర్కార్ లేడీస్ ఫస్ట్ తీసి జెంట్స్ ఫస్ట్ అని ఒకసారి పెట్టమని చెప్పండి, తర్వాత లేడీస్ ఎట్లా ఉంటారు బాబు అదే అర్థమయ్యింది. మీరు లేడీస్ అంటే భయపడే సిచ్యువేషన్ లో సర్కార్ ఏం పెట్టలే, ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది. అలా లేకపోతే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చునేవాడు కాదు, ఏకగాటికి వెళ్తా ఉండేవాడు. వెంటనే ముగ్గురు చేసుకున్నాడు. ఇంకా అట్లా లేదు మేడం, అట్లా లేదు కదా సార్. వర్కౌట్ అవ్వదులే కానీ ఈ లేడీస్ జెంట్స్ తీసే సరే సార్ ఒక్క నిమిషం. फर्स्ट कभी भी बुलाने दो, पहले लेडीज को बुलाते हैं, कभी जेंट्स से भी पूछो कि बेटा अभी पूछ रहे हैं ना, आप कुछ बोल रहे नहीं, एक ही बात बोल रहे हैं, आप डिवोर्स चाहिए बस. अभी आपसे पूछे, 3 जने पूछे आपको, पहले आप बताइए आपका प्रॉब्लम क्या है, बताइए. मैं नहीं बोलता हूँ, सरकार ये है, सरकार पहले बात ये बोल दी है, जेंट्स पहले बताओ. वैसा नहीं पूरा बोल रहे पर कुछ भी बता रहे नहीं आप. मैं बोलता हूँ क्या प्रॉब्लम है आपके सेकंड वाइफ से, क्या प्रॉब्लम है वो बताइए पहले आप. सेकंड वाइफ से कुछ भी प्रॉब्लम नहीं है. अभी बोले थे ना आप. उसके वास्ते भी उसके साथ क्यों नहीं रहना चाह रहा हूँ बोले तो वहाँ पे रहा, तो फिर इधर కాదు ఈవిడతో డైవర్స్ ఇప్పించేస్తే ఆవిడతో ఉంటారా? లేదు. అదే కదా మేము అడుగుతున్నాం, ఎందుకు క్యూ? ఎందుకంటే ఆమె గిట ఇంకోళ్ళు తగులుకుందా? లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఓకే సరే, ఏదైనా కానీ అంతులేని కథ. ఎవరు ఒప్పుకోకుండానే నా 5 సంవత్సరాలు నడిపించారు కదా అయ్యా మీరు. నా ఇష్టం, నా జీవితం ఎట్టన్నా బతుకుతా, మీరు ఎట్టన్నా పోండి, అట్లుంది.
అట్లా ఏం లేదు మేడం, నా పిల్లల్ని నేను చూసుకుంటా బయట అలా- మా అలాగే పిల్లలు సార్. రోడ్డు మీద నుంచి వచ్చా రోడ్డు మీదకి వెళ్ళిపోతా అంటున్నావు, ఇంకేం చూస్తావు? ఏం చూస్తావు? నాన్నగారు అమ్మగారు కార్యక్రమాలకు వెళ్ళారా? వెళ్ళినా సార్. లాస్ట్ రైట్స్ అన్ని రిచువల్స్ అన్ని అయితే ముఖం చూడలే, కార్యక్రమంకి అయితే ఉన్నా. వెళ్ళారా? పెద్ద కొడుకుగా వెళ్ళాలిగా మీరు, మా వెళ్ళారా? నాన్న చనిపోయినప్పుడు నేను ఫోన్ చేసి చెప్తే వెళ్ళాడు. అప్పుడు ఆమె ఏమో నువ్వు తిని కొంచెం బలంగా తయారవు. అమ్మ నువ్వు ఇంతకాలం నాకు చాలా విచిత్ర విడ్డూరంగా ఉంది. ఇంతకాలం నిన్ను మీ అత్త మామలు యాక్సెప్ట్ చేయలేదు. మా బతుకుండ మామ చనిపోయిన తర్వాత రమ్మని చెప్పారు. చనిపోయిన తర్వాత కాదురా, ఉండగా వెళ్ళి కాలమే పడలేకపోయావా? పెద్ద ఆయన నువ్వే నాకు కాపాడాలి. తెలియదు కదా, తీసుకెళ్ళలేదు సార్. అది ఏ ఊరో నాకు అడ్రస్సే తెలియదు సార్ ఈ అమ్మాయికి. ఆమెకి అది చదవడమే తెలియదు పాపం, సైన్లు పెట్టింది. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఇక్కడ అంతా లవ్ మ్యారేజ్ అంటే కనుక అనుకున్నంత సునాయాసమైనటువంటి అంశం కాదమ్మా. ఇక్కడ నీ పెళ్ళికి జీరో సపోర్ట్. నీకు శారీరకపరమైన ఎదుగుదల లేదు, మానసికపరమైనటువంటి ఎదుగుదల లేదు. నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు అంటే ఒక్కసారి చూసేటటువంటి ప్రేక్షకులు 13 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా ఉండేవో దానివి అనేదానివి. అంటే నీ హైట్ కానీ, నీ వెయిట్ కానీ, నీ శారీరక దృఢత్వం కానీ, మానసికపరమైనటువంటి పట్టు కానీ. ఇప్పుడు ఇంత చరిత్ర జరిగిన తర్వాత ఈరోజు నువ్వు ఈ మాత్రం అన్నా మాట్లాడుతున్నావు. కానీ అప్పుడు నువ్వు ఉన్నటువంటి వయసులో 18 ఇయర్స్ అని మేజర్, నా పెళ్ళి అయినప్పుడు నేను మేజర్ అని అన్నా కూడా వాస్తవానికి ఒక 14-15 సంవత్సరాలు ఉండేటటువంటి ఆడపిల్లకు ఉండే శారీర దృఢత్వం కానీ, లేదంటే కనుక మానసికపరమైనటువంటి పరివర్తన కానీ ఉండకపోవచ్చు అనేది నా భ్రమ. ఆ వయసులో అందరినీ వదిలేసి ఒక గదిలో, ఒక రూమ్లో అబ్బాయి తరపున వాళ్ళు ఎవ్వరూ లేకుండా, కేవలం నువ్వు ఒక ఫోటో అనేటటువంటి ఆధారం లేకుండా ఒక తాళిబొట్టు కట్టించుకున్నావు చూడు. ఒక ఆడపిల్లగా నువ్వు చేసినటువంటి పెద్ద తప్పిదం అదే. ఎంత రిస్క్ తీసుకున్నాను, చాలా రిస్క్. 99.5% ఆఫ్ ద కేసెస్లో నాకున్నటువంటి అనుభవంలో అజయ్ కాబట్టి ఈ 7-8 సంవత్సరాలైనా కూడా సవ్యంగా ప్రయాణం చేసి 2021లో ఎవరో ఒక అమ్మాయిని క్యాచ్ చేశాడు. ఇంకోడైతే పెళ్లి చేసుకునే అవసరం అయిపోయిందని చెప్పి టిష్యూ పేపర్లాగా రోడ్డు మీద వదిలేస్తే, ఇద్దరు ఆడపిల్ల కన్నా తర్వాత వదిలేస్తే, అజయ్ తప్పు చేసినా కూడా కొద్దో గొప్ప నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. తాగాడా, తిరిగాడా పక్కన పెట్టాడు, ఎంతో కొంత సహాయపడ్డాడు. అక్కడ ఒక 2 రోజులు ఉన్నా, 4 రోజులు ఇక్కడ ఉండేవాడు. ఆర్థికంగా నీ దగ్గర ఒక రూపాయి తీసుకున్నా మళ్ళీ నీకు రూపాయి ఇచ్చేవాడు, ఏదో ఒకటి చేసేవాడు. అన్యాయం అయితే చేయలేదు పూర్తిగా. ఇప్పుడు ఆ ఎవరో పరిచయం అవటము, లేనిపోని ఒక కేసులో ఇరుక్కోవటం వల్ల కంప్లీట్గా మెంటల్గా డిప్రెస్ అయ్యి, తాగుడుకు బానిస అయ్యి, ఏదో లెక్కపత్రం లేకుండా మాట్లాడుతున్నాడే కానీ వాస్తవానికి నువ్వు అంత తప్పు చేసి, అంత తెగింపు చేసి బయటపడినా కూడా ఇద్దరు ఆడపిల్లలతో చాలా వరకు అజయ్ నీ జీవితాన్ని సాఫీగానే ముందుకు తీసుకెళ్ళాడు కదమ్మా. అక్కడైతే మార్కులు పడతాయి కదా. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటేనమ్మా, అంధకారంలో జరిగినటువంటి నీ పెళ్ళి అంధకారంలోనే ఉండిపోయింది. ఇది నా భావం. ఎక్కడా కూడా అజయ్ తరపున మనుషులను దగ్గర చేసుకోవటం కానీ, నీ మనుషులకి దగ్గర అవటం కానీ, రేపొద్దున అజయ్ ఇంకో తప్పు పని చేసో లేదంటే ఇంకో బయటకు వెళ్ళిపోతే కనుక నా ఇద్దరు ఆడపిల్లలతో నేను ఎక్కడ పడతాను అనేటటువంటి అభద్రతతో కూడినటువంటి కొన్ని అడుగులు కానీ వేయలేదు. నువ్వు నమ్మావు, అజయ్ చూసుకుంటున్నాడు అని నమ్మావు. సరే చూసుకున్నాడు. 21లో పరిచయమైనటువంటి ఒక స్త్రీ పదే నీ భర్తని 2 నెలలకు ఒకసారి పట్టుకెళ్ళిపోయి ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి సృష్టిస్తుంటే, వీళ్ళు ఎక్కడున్నారు, వీరు ఎవరు, వీళ్ళ మీద ఒక స్థిరమైనటువంటి ఒక బలమైనటువంటి కేసు ఏమైనా వేయటానికి ఉందా, నా భర్తను నేను ఎలా దక్కించుకోవాలి అనేటటువంటి ప్రక్రియ మార్గాలు లేవు. లేకపోవటానికి కారణం ఏంటంటే కొంతవరకు చట్టపరమైనటువంటి అంశాలు, రెండోది ఏంటంటే బలహీనత. 13 సంవత్సరాల క్రితం ఎవరూ లేకుండా నువ్వు ఇంట్లోంచి బయటపడి వచ్చావు కదా, ఇప్పుడు కూడా నీకు ఎవరు సపోర్ట్ లేరు కదమ్మా. అతనికి మనుషులు చనిపోవటం వల్ల సపోర్ట్ లేదు, నీకు మనుషులు ఉండి సపోర్ట్ లేదు. ఇప్పటికి కూడా ఆ అమ్మాయి ఎవరైతే కనుక, నాకైతే ఖచ్చితమైన నమ్మకం అజయ్ ఇక్కడ డైవర్స్ తీసుకుని ఏదో రోడ్డు మీద వెళ్తాడు అని అనుకోవట్లేదు. ఏదైనా తాత్కాలికంగా అటు ఇటు తిరుగుతాడేమో కానీ ఫైనల్గా ఆ అమ్మాయి దగ్గరికే పోతాడు అజయ్. వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అంటే కనుక వాళ్ళు 21లోని ఒప్పుకోరు, 31లోని ఒప్పుకోరు, 2041లోని ఒప్పుకోరు. ఆయన చెప్పి వీళ్ళు ఏమైనా తక్కువ బతుకుతున్నారా, లేదంటే పెళ్లి గురించే బతుకుతున్నారా? వాళ్ళ సంసార జీవితం నడుస్తూనే ఉంది, పెళ్ళి చేసుకున్నాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు కాపురాలు చేసుకుంటున్నారు, అన్నీ నడుస్తున్నాడే. కాబట్టి అజయ్ ఆ మాటలో వాస్తవం లేదు. మనిషి అంటూ ఇక్కడ ఉంటున్నాడు కానీ ఏదో నీ నోరు మూయించడానికి, మళ్ళీ నువ్వు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మిస్సింగ్ కేసులు పెట్టకుండా ఉండటానికి, మధ్యలో పిల్లల్ని మిస్ అవుతున్నాడు కాబట్టి పిల్లల్ని చూసుకోవడానికి వస్తున్నాడే కానీ శరీరం అయితే ఇక్కడ ఉంది. కానీ ఎప్పుడో మానసికంగా నీకు డిస్కనెక్ట్ అయ్యాడు.
మానసికంగా ఎందుకు డిస్కనెక్ట్ అయ్యావురా బాబు అని అంటే, నాకు శారీరకపరమైనటువంటి సంతృప్తి సంతోషం నా భార్య దగ్గర నుంచి రావట్లేదు అని అన్నాడు. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి అంశం. నీ వయసు ఎంతనా? 30, 29. 25 December 1994 డేట్ ఆఫ్ బర్త్. సో ఇందాక నేను ఏమన్నాను, 18 years అప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి నువ్వు 13-14 yearsలా ఉన్నావు. ఈ అబ్బాయి 19-20 years అప్పుడు చేసుకున్నాడు. ఇతను ఆల్మోస్ట్ 30 years ఎదుగుదల ఉంది. అంటే శారీరకపరమైనటువంటి మాట తీరుగా అన్ని విధాలుగా మీ ఇద్దరిలో భేదం ఉంది. సో ఈరోజు ఈ అబ్బాయి బ్రతకనే ఇచ్చినాడు. నెత్తి మీద పాక్సో కేసు ఉన్నా, నువ్వు ఒక 20 సార్లు మిస్సింగ్ కేసులు పెట్టినా, నువ్వు 100 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా, అలాంటి వాళ్ళు ఇంకో 40-50 పత్రాలు నీ దగ్గర పెట్టుకున్నా, అతని నెత్తి మీద ఒక ఏక కూడా పీకలేనంత మొండి ధైర్యంతో అతను బతుకుతున్నాడు ఈరోజు. అదే ధైర్యంతో ఈరోజు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు అక్కర్లేదు అని అంటున్నాడు. బ్రతకనే ఇచ్చినాడు, ఎక్కడైనా బతుకుతాడు. 4 గంటలు పని చేసైనా బతుకుతాడు, 1 గంట పని చేసైనా బతుకుతాడు, 12 గంటలైనా పనిచేసి బతుకుతాడు. సో ఆ శారీరకపరమైనటువంటి మానసికపరమైనటువంటి గ్యాప్ ఏదైతే మీ ఇద్దరి మధ్యన ఉందో, అతని లెక్క ప్రకారం నాకు నువ్వు శారీరకపరమైనటువంటి సంతృప్తి ఇవ్వకపోవటం వల్ల నేను 21లో సైడ్ అయిపోయాను అని అంటున్నాడు. నువ్వేమంటున్నావు, అతను ఆజానుభావుడు అండి, 6 అడుగులు 6.5 ఉన్నాడు, నేను ఈ మాత్రం ఉన్నాను, అతను శారీరకంగా నా మీద ఇలా ఉండేటప్పటికి నాకు అసహ్యం వేసింది, చిరాకు పుట్టింది, తాగొచ్చి ఆ విధంగా ప్రవర్తిస్తే నేను దూరం పెట్టానని చెప్పి, సో ఏదైతే శారీరకపరమైన దూరం అనేది అతను అంగీకరిస్తున్నాడు, నువ్వు అంగీకరిస్తున్నావు, కానీ కారణాలు డిఫరెంట్. అతనికి ఆ కోరిక తీరాలి, ఆ సంతోషం తీరాలి. అక్కడ రెడీగా మొగుడు లేకుండా ఒక ఆమె రెడీగా ఉంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత అతను వెళ్ళిపోయాడా, లేదంటే అతను వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఇతని దగ్గరికి వచ్చిందా, ఆ కథ మనకు అనవసరం. ఆవిడ ఇప్పటికీ కూడా రెడీమేడ్గా అక్కడ ఉంది. నేను రాసిస్తాను, ఎప్పటికీ కూడా ఇతని గురించి వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఇతను ఫైనల్గా ఆ డెస్టినేషన్ చేరటానికి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు అజయ్. ఎటొచ్చి ఇప్పటికి కూడా ఈ మాత్రం అయినా ఇక్కడ కూర్చుని ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఏ డివోర్స్, బి ఇందాక నువ్వు అన్నా చూడు, నా 2వ కూతురికి ఇతను అంటే పంచప్రాణాలు అని చెప్పి, ఈ కూతుర్ల మీద ఉండేటటువంటి అభిమానం, ఆలోచన. దాంతోపాటు నువ్వేమన్నావు, ఆల్రెడీ నెత్తి మీద పాక్సో కేసు అనేటటువంటిది ఒకటి పడి మైనర్ అమ్మాయిని మానభంగం చేశాడనేటటువంటి ఒక అలిగేషన్తో కేసు నడుస్తున్నటువంటి క్రమంలో నువ్వేమన్నావు, ఎవరినో చిన్నపిల్లని చేసిన నువ్వు రేపొద్దు నా కూతురులతో కూడా చేయవు అనేటటువంటి మాట ఉద్దేశపూర్వకంగా అన్నావో కోపంతో అన్నావో ఒక మాట అన్నావు. ఇంకా దొరికిందండి ఇతనికి దారి. అదిగో నేను ఆల్రెడీ ఒక కేసు మీద పడి ఏడుస్తూ ఉంటే నా సొంత కూతురులతోనే నువ్వు ఈ విధంగా మాట్లాడితే నువ్వు ఇంకో కేసు పెట్టవని నాకు నమ్మకం ఏంటి, ఆ కేసు ఈ కేసు పట్టి జీవితాంతం నేను పోలీస్ స్టేషన్లోనే ఉంటాను అనేటటువంటి ఒక ఆలోచనతో అవనియండి, లేదంటే ఒక ఆలోచనని సృష్టించుకుని ఇందులోంచి పెర్మనెంట్గా నేను బయటకు వెళ్ళిపోతాను, ఇంతకాలం నాకు దొరకనటువంటి మంచి దారి ఇప్పుడు నాకు దొరికింది, ఈ విధంగా ఈ మాట అందంటే, అవును సార్ నేను అన్నాను, ఆ మాట కోపంలో అన్నాను, మేము అందరం నమ్ముతాం, ఆడవాళ్ళు కోపంలో ఇలాంటి మాట్లాడు. అది ఆ స్థాయి తెలివితేటలు, ఆ స్థాయి జ్ఞాపక శక్తి, ఆ స్థాయి బ్రతక నేర్చినటువంటి ఒక వ్యక్తి అజయ్. కంప్లీట్ మిస్ మ్యాచ్. ఇప్పుడు ఈరోజు నా భర్తను నాకు ఇప్పించండి నువ్వు కాళ్ళ వేళ్ళ బతిమాలిన 100 కేసులు పెట్టినా ఉంటాడా ఈ మనిషి నీ పక్కన? ఉండనిస్తాదా ఆ మనిషి ఈ మనిషిని నీ పక్కన? ఆ మనిషి ఉండనివ్వదు, ఈ మనిషి ఉండడు. ఇలా నీతో ఫుట్బాల్ ఆడుకుంటూ ఇంకొక 10-15 కేజీలు తగ్గిపోతావు నెక్స్ట్ 2 yearsలో. నువ్వు నీ పిల్లల్ని పోషించలేనటువంటి స్థాయికి వెళ్ళిపోతావు. 12,000 సంపాదిస్తున్న, 16,000 సంపాదిస్తున్న నువ్వు 2 పిల్లల్ని చక్కగా ప్రైవేట్ స్కూల్లో పెట్టి చదివించుకుంటున్నావు. నాకు తెలుసు డైవర్స్ మీద సంతకం పెడితే కనుక ఇతను రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోతాడని. వాళ్ళ కర్మ, ఏ గొంతలో తవ్వుకుని ఏ గొంతలో పడతారో వాళ్ళ దరిద్రం. నువ్వెందుకు ఇలా బలహీనతరాలు అవి ప్రతిరోజు 100 సార్లు మిస్సింగ్ కేసులు పెట్టుకుని మెదక్లో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, పంజాబ్లో ఉన్నారా? ఏందమ్మా ఇది? నీ వయసు ఏంటి, నీ చదువు ఏంటి, నీ అనుభవం ఏంటి? నువ్వేమాత్రం చేయగలవు? పోటీ పడగలవా ఈ మనిషితో? ఇంపాసిబుల్. తాక్కుండా ఇలా మాట్లాడుతున్నాడు, తాగితే ఎలా మాట్లాడుతాడో నాకు అర్థమవుతుంది. ఈ మనిషి అహంకారం ఉంది, నెత్తి మీద కళ్ళున్నాయి, చాలా పొగరతను. నాకు వస్తుందిరా బాబు ఇక్కడ గుప్పమని. ఆపు, నువ్వు బ్రతకలేవమ్మా, మనసు విప్పి చెప్తున్నాను, బ్రతకలేవు. ఈ మనిషితో నువ్వు ఉండలేవు. ఒకప్పుడు లీగల్గా పోరాడాలన్నా, డబ్బులు ఇచ్చి పోరాడాలన్నా, ఎవరన్నా ఫ్రీగా నీకు చేస్తానన్నా కూడా నీ బలం సరిపోదు. నీకంటే 10 రెట్లు బలం ఉండి ఆ స్తోమత ఉన్న వాళ్ళే తట్టుకోలేరు. ఆలోచించుకో. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేటటువంటిది నిజంగా ప్రాక్టికల్గా జరిగేటటువంటి అంశమా కాదన్నది ఆలోచించుకో ఒకసారి. అడగటానికి చాలా బాగుంటుంది, చెయ్యాలనే కోరిక తపన 2 ఆడపిల్లల గురించి మాకు ఉంటుంది, కానీ జరుగుతుందా? జరిగితే కనుక దీర్ఘకాలికంగా జీవితాంతం పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి ఆ పిల్లలకు పిల్లలు పుట్టేంత వరకు ఈ మనిషి నీ పక్కన బలంగా నిలబడతాడా? ఇతను నీ బలం అవుతాడా, బలహీనత అవుతాడా? ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్. మేడం
మేడం ఈ కేసు గురించి మాట్లాడాలంటే మనం నవ్వుతూ వింటే వినుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. నవ్వుతున్నామని అనుకోకండి, ఎందుకంటే వాళ్ళు భయపడకుండా ఉండడానికి కొన్ని సందర్భాల్లో మేము కొంత స్మైలీగా కూడా వింటూ ఉంటాం. వాళ్ళు కొంత ఫ్రీ అయ్యి ఇంకొంచెం నిజాలు చెప్తారన్న ఉద్దేశంతో. అది వీళ్ళని తక్కువ చేయడమో ఇంకొకటి కాదు. కానీ ఈ ఎపిసోడ్స్ అంతా వింటే 90% జనాలకు అర్థమవుతుంది తెగిచ్చేసినోడికి తెడ్డే లింగం. ఇంకా వాళ్ళు ఉంటే జైల్లో ఉంటా, లేకపోతే ఏమన్నా చేసు ఏం చేయగలరు ఏ కోర్టు అయినా. ఒక వ్యక్తి భయపడేది జైలుకి వెళతాము అనే ఒక్క భయంతో. జైలుకి వెళ్ళటండి, నన్ను ఇక్కడ కూర్చోబెడితే జైలుకిలో అన్నా పెట్టండి అని అతను మాట్లాడుతున్నాడంటే, ఇక్కడికంటే అతనికి జైలు జీవితం చాలా కంఫర్ట్గా ఉంటుంది. 3 లేడీస్ వేసే లీగల్ అటాక్ల కంటే కూడా జైల్లో ఉంటే పని చేయవసరంలా, హ్యాపీగా టైం టు టైం పెడతారు, ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటూ ఫ్రుష్టిగా అన్ని కేసులు క్లియర్ అవుతాయి, వాటి మన అవే బయటకు వచ్చేయచ్చు. 100%లో 99.9% జనాలు భయపడేదే ఆ జైలు శిక్షకి. ఒకటి పరువు, ఇంకొకటి జాబ్స్ పోతాయి, ఆస్తులు పోతాయి, కుటుంబ సభ్యులు వెలివేస్తారు అని. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కూడా ఇతని కేసులో లేవు. ఆస్తులు లేవు, ప్రాపర్ జాబ్ లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఒకవేళ ఈయన తీసుకెళ్ళి లీగల్గా జైల్లో పడేసినా కూడా పరువు పోద్ది అనేంత సీన్ లేదు, ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ దాటుకొని ఇక్కడ వచ్చిన వ్యక్తులు, వీళ్ళకి పెద్ద సర్కిల్ కూడా లేదు. సో ఇలాంటి ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన అవసరం. ఏ విషయంకి భయపడుతున్నాడు, ఏ విషయానికి భయపడట్ల. ఇద్దరికి లవర్స్ కింద ఫుల్ మార్క్స్ పడతాయండి. ప్యూర్ మనుషులు ఇద్దరు, రోడ్డు మీద నుంచి వచ్చిన వ్యక్తులు. ఇద్దరికి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ రిలేటివ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేవు. ఇలా ఉన్న ఒక అమ్మాయి, ఈ అమ్మాయి లవ్ చేయడానికి అవకాశం ఉంది, అబ్బాయి చాలా బాగున్నాడు. ఇలా ఉన్న ఒక అమ్మాయిని లవ్ చేశాడు అంటే ఆ పిల్లాడికి ఆ రోజుకి ఉన్న అవసరానికి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ నచ్చి ఉండొచ్చు. అరే మంచి అమ్మాయి. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి, ఇంట్లో చేసుకున్నా, రోడ్డు మీద చేసుకున్నా లీగల్, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒప్పుకుంటున్నారుగా. మీ ఇద్దరిది లీగల్ కదని మనం బయట నుంచి అనలేం. ఇద్దరు ఎవరైనా డినై చేస్తే అప్పుడు అనొచ్చు. కానీ వీళ్ళిద్దరికి రేషన్ కార్డులు ఉండుంటాయి, ఆధార్ కార్డులో భర్త వైఫ్ అని ఉండుంటాయి, పిల్లల బర్త్ సర్టిఫికేట్లో ఉండుంటాయి. ఇవి ఇనఫ్ మీరిద్దరు భార్యాభర్తలు అని ప్రూవ్ చేయడానికి. ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది ఏంటనేది మీరిద్దరు ఎలాగో ఎవరో ఒకళ్ళు ఒప్పుకుంటారు. సో మిగతా వాళ్ళకంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఏంటంటే, ఒక 7 to 8 years 2021 వరకు వీళ్ళిద్దరు చాలా బాగున్నారు. ఎవ్వరూ లేరు వీళ్ళ మధ్య. ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు. ఇంత ప్యూర్గా ఉన్న ఒక ఫ్యామిలీ, ఇది ఒక కుటుంబం. ఈవిడికి కుటుంబం లేదు, ఆయనకి కుటుంబం లేదు. ఉన్న చుట్టాల వదిలేశారు. ఉన్నంతలో అంత రెస్పెక్టే ఉంటే వీళ్ళనే తీసుకెళ్లేవాడు. ఈ అమ్మాయిని చీట్ చేయాలంటే ఆ రోజే చీట్ చేసేవాడు. 2 పిల్లల్ని కన్నా తర్వాత కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక లవర్గా, కొంచెం ఒక భర్తగా కొంతవరకు క్యారెక్టర్కి పడినాయి మార్క్స్. మిగతా వాళ్ళు ఈ మాత్రం కూడా కనిపించలే మనకి. సో ఉన్నంతలో లో క్లాస్, బాగా లో క్లాస్ ఇట్లా ఉన్న ప్రొసీడింగ్స్లో ఏమీ వెనకాల సొసైటీ కోసం భయపడినప్పుడు ఏదన్నా కానీ చేసేయచ్చు అనే ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తులు. వీళ్ళు ఏది చేసినా ఈజీగానే ఉంటుంది వీళ్ళకి. అలాగే హై క్లాస్ వాళ్ళు బయటికి రానివ్వరు, ఏం చేసినా అక్కడ డబ్బుతో కవర్ అయిపోతుంటాయి. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు చూసారా, సొసైటీ ఏమనుకుంటుంది, చుట్టాలు ఏమనుకుంటారు, పక్క జాబ్లో ఏమవుతుంది, పక్కన ఫ్రెండ్ ఏమనుకుంటాడు, ఈ మిడిమిడి జ్ఞానాలతోటి సొసైటీలో ఉన్న వాళ్ళకి అన్ని రకాల కష్టాలు. వాళ్ళే కోట్ల చుట్టూ తిరిగి సఫర్ అయ్యి టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు మన హీరో గారిని చూడండి, చాలా కూల్. భార్య ఫిజికల్గా దగ్గరికి రాకపోతే ఈజీగా వదిలేసి, తాగితే రాదు నాన్న, ఏ అమ్మాయి రాదు, ఆ పిల్ల పెట్టలాగా ఎంత ఉంది, కొంచెం 7 years 8 years ఏదైతే మీరు బాగున్నారో ఆ అమ్మాయిని కొంచెం పుష్టిగా చేయడానికి మేబీ అమ్మాయి శరీర తత్వం అట్లా అయి ఉండొచ్చు. పుష్టిగా చూస్తుంటే అరే నా భర్త, తన కుటుంబం, తన జీవితం, తన దేవుడు నువ్వే. అలాంటి వ్యక్తి 2 పిల్లలతోటి అమ్మాయి ఈరోజు అక్కడ కూర్చుంది. ఈ రోజుకి నువ్వు ఒక సమాధానం చెప్పడానికి పోలీస్ స్టేషన్కు ఇక్కడికో ఎందుకు వచ్చావో తెలుసా? నీలో ఉన్న ఒక మంచితనంతో పాటు ఈ అమ్మాయికి రెస్పెక్ట్ కాదు, నీ 2 పిల్లలు అనే బంధం. మీ అమ్మా నాన్న మిమ్మల్ని పెద్దగా ఇది చేశారో లేదో కానీ మీరు పిల్లల కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. చెప్పండి సార్. ఫస్ట్ వచ్చిన అమ్మాయి మామ్ డాడీ నుంచి తీసుకోపోతే అప్పుడు నా మమ్మీ, పెద్ద మమ్మీ 1 year అనుకుంటా. అయితే ఆమె కొంచెం మాటలు వస్తుండే ఖాళీ అంతే. అయితే నేను వాష్రూమ్ గిట్ట పోతే నా బట్టి 2-3 వస్తుండే. నా దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. ఒక ఫ్రెండ్ ఫోన్ తోటి కాల్ చేస్తే మమ్మీ చెప్పింది, డాడీ 7 kilometers నడుచుకుంటా ట్రైన్ పట్టుకున్నా. నేను ఎందుకు పట్టుకున్నా? అదే నాన్న నీకు అక్కడే చెప్తున్నాను కదా,
మీకు 2021 నడుచుకుంటా ఓన్లీ. నిన్ను ఇక్కడ అనట్లా, మేము పూర్తిగా చెప్పేది వినాలి. 2021 వరకు ఒక హస్బెండ్ గా నీకు మంచి మార్క్సే పడిపోయినాయి. ఇలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్, మీరు ఆ పాయింట్స్ మీకు తెలియట్లే. మీకు ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కష్టం, కష్టం లేనప్పుడు తిరిగితే మన ఎవడ అడిగేవాళ్ళు అనుకుంటున్నారు. మిమ్మల్ని అడగడానికి ఒక అవసరం ఉన్న వ్యక్తులు 2 ఉన్నారు ఇక్కడ, నీ కూతుర్లు. మీరిద్దరు విడిపోతాను అంటే ఇప్పుడు మీ ఆవిడ నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చోపెట్టగలిగింది. నువ్వెంత అంటే లీగల్గా వెళ్తుంది అంతే, కానీ నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు ప్రతి చోట. ఆ ఇవ్వడం వల్ల ఎందుకు ఇస్తున్నావు తెలుసా, నీకున్న 2 కూతుర్లు. మీ బంధం నిలబెట్టడానికి స్టిల్ ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు నీ 2 కూతుర్లు. వాళ్ళకి తండ్రి లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా. నీలాంటి వాళ్ళు బయట ఎగబడతా ఉంటారు. ఈ పిల్లకి ఎవరు లేకపోతే అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు, మంచోడివే. ఆ రోజే వదిలేసి ఉంటే కుక్కలు చింపిన ఇస్తారే ఈ అమ్మాయి బతుకు. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినా నువ్వు పెళ్లి చేసుకున్నావు. 2 పిల్లల్ని కానీ హ్యాపీగా 7 ఏళ్ళు 8 ఏళ్ళు లాగిచ్చేసి ఎక్కడ నీకు అవకాశం దొరికిందంటే, నిజంగా ఆ క్యారెక్టర్లెస్ ఎవరైతే సెకండ్ ఆవిడ ఉందో, ఆవిడకో భర్త ఉన్నాడు, ఆవిడకో కుటుంబం ఉంది, అయినా కూడా ఎక్కడో ఈయన అందం చూసో ఏం చూసో నిజంగా ట్రాప్ అయితే చేసిందండి. ఈ పిల్లో ట్రాప్ చేశాడని నేనైతే అనుకోను. వీళ్ళకి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఎప్పుడు ఒక తప్పు ఎప్పుడు చేస్తారంటే, అవకాశాలు లేక అందరూ బాగుంటారు, అవకాశం వచ్చినప్పుడు ఇగో ఇట్లా జీవితాలు నాశనం చేసుకోవడం. ఆవిడ సొంత భర్తను వదిలేసి కూడా ఇతన్ని అసలు మ్యారేజ్ ఎందుకు, మీకు మ్యారేజ్ అంటే వాల్యూనే లేదు. హ్యాపీగా అక్రమ సంబంధం పెట్టుకుని తిరిగితే అయిపోయేది. వీళ్ళకి అసలు తాళి కట్టుకోవడం అంటే లైసెన్సే లేని ఒక టాపిక్ లాగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ వైఫ్ అని రాసి ఇచ్చావు. ఇన్ కేసు ఆ అమ్మాయితో నువ్వు ఇల్లీగల్గా ఉన్నా కూడా ఈవిడే కేసు వేయడానికి పనికొచ్చేది కాదు. నేను పెళ్లి చేసుకున్నా అని టమ్కేసుకుని నువ్వు చెప్పుకుంటున్నావు. అక్కడ డైవర్స్ అవ్వాల, ఇక్కడ డైవర్స్ అవ్వాల. మీ 2 పెళ్లి లీగల్గా ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? ఈ అమ్మాయి ఈ రోజున నిన్నైతే వదలదు, నేనైతే వదలొద్దనే చెప్తా. నీలాంటి బంగారం లాంటి హస్బెండ్ని వదులుకోమని నేను చెప్పను. 2 పిల్లలకి తండ్రి కావాల్సిందే. ఈ అమ్మాయికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆవిడ దృష్టిలో కుటుంబం అంటే నువ్వే. నాన్న మాట్లాడదాం. ఓకే, ఎందుకు ఈ అమ్మాయికి కావాలనేది నా వర్షంలో నేను చెప్తున్నా. మిమ్మల్ని 2 విడగొడితే ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండడానికి ఆ అమ్మాయి 2 పిల్లల్ని 2 భుజాల మీద పెట్టుకొని హ్యాపీగా చదివించి పెళ్ళిళ్ళు చేయగలదు. కానీ ఆవిడకి నువ్వు కావాలి. నీ పిల్లల పెళ్ళిళ్ళ టైంకి ఒక తండ్రిగా నువ్వు కావాలి. వదులుకునే అంత లేదు, ఎందుకంటే నువ్వు గాలిపటంలాగా ఉన్నావు. ఎప్పుడు దారం తెగిపోతే ఎక్కడొక్కడ ఎగిరి ఏ చెట్టుకో తగులుకునేలాగా ఉన్నావు తప్ప నీకంటూ ఒక కుటుంబం ఇవి లేవు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆ అమ్మాయి ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని అనుకుంటుంది. అది ఆవిడకి అవసరం, నీకు కూడా అవసరం. ఇక 2వ అమ్మాయి విషయం మాట్లాడితే, ఆవిడకు కూడా అవసరమేనండి. మేబీ అలా హస్బెండ్తో ఆవిడకి ఏమో అన్హ్యాపీ ఉందో, ఆయన ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసేసుకున్నారట, ఈవిడ చేసుకున్నానని ఆవిడ ఫీలింగ్. అది లీగల్గా వ్యాలిడ్ కాదు. మరి ఇది ఇంట్లో 2 రూమ్లో చేసుకున్నారు కదా, ఇది లీగల్గా వ్యాలిడా అంటే వ్యాలిడేనండి. ఎందుకంటే చెప్పడానికి వీళ్ళిద్దరూ ఉన్నారు, నెక్స్ట్ పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి విషయంలో చెప్పడానికి ఎవరు లేరు. ఒకవేళ ఈవిడ తలుచుకుంటే ఓ 7 years జైలుకి వెళ్లాల్సిన కేసు. ఈవిడేం తలుచుకోవాలనుకోవట్లే, నా భర్తని మార్చండి చాలు. పోనీ అతని మీద ఏమన్నా చెప్పిందా? మీరు ఇంకా వినలేదు. ఆవిడ ముందు చెప్పినవి వింటే నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యేవాడివి. మా ఆవిడ దృష్టిలో నేను ఎంత గొప్ప అని. మేబీ నీ దగ్గర తిట్టు ఉండొచ్చు నాన్న. వినండి, ఎందుకు అంటే తాగొస్తావు, ఫిజికల్ నీడ్స్ ఇంకొకటో, రెస్పాన్సిబిలిటీ తక్కువ. ఇంకొక స్త్రీతో ఏ భార్య కూడా భర్తను షేర్ చేసుకోదు. అవి రిపీటెడ్గా జరిగినాయి. సో అట్లాంటి సీన్లు వచ్చినప్పుడు ఈ అమ్మాయి, అరే ఇవన్నీ మా ఆయన్ని, నిన్ను రేపొద్దుట ఎవరన్నా కాపాడాలంటే మీ అమ్మా నాన్న లేరు, మీ నాన్నమ్మలో ఎవరు రారు. కాపాడాల్సింది ఈవిడో ఆ సెకండ్ ఆవిడ కాపాడడానికి రావచ్చు కొంతకాలం. కానీ ఈవిడికి నువ్వు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు నిన్ను కాపాడడం కూడా ఆవిడకి చాలా కష్టమే. ఎందుకంటే నీకు లీగల్గా ఉన్న లిటిగేషన్స్ నీకు అర్థం కావట్లేదు, వాటి యొక్క పవర్ ఏంటి అని. మళ్ళీ ఈ తలనొప్పి ఎందుకు? ఈ తలనొప్పి కూడా స్టార్ట్ అయిందంటే ఇంక పరిగెత్తుడే. అలా నువ్వు పారిపోవడానికి కుదురుతుందా అంటే తెగిన గాలిపటం, పారిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ ఈ కేసులో లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇతనికి సంబంధించిన ప్రతి రికార్డు పోలీసుల దగ్గర ఉంటుంది, పోస్కో కేసు కాబట్టి. ఇండియాలో బోర్డర్ దాటి ఇతను ఏ స్టేట్ దాటి వెళ్ళలేడు. ఒకవేళ వేరే కంట్రీ వెళ్ళాలి అన్నా ఇతను దొరికిపోతాడు. సో వేరే స్టేట్లో ఎక్కడున్నా ఇతను పట్టుకొచ్చే బాధ్యత పోలీసులకే ఉంటుంది. ఈవిడ కేసు కంటే ఆయన మీద ఆల్రెడీ పడిన కేసు ఎక్కువ ప్లస్ పాయింట్లో ఉంది. దానివల్ల నువ్వు ఎక్కడున్నా ఈ అమ్మాయికి అయితే దొరుకుతావు. ఇక 2 లీగల్ ప్రొసీడింగ్స్లో సెకండ్ అమ్మాయి ఇంకెవరన్నా దొరికే వరకు మీతో ఇంత ఎఫెక్షన్గా ఉంటుందేమో కానీ ఈవిడ వెంటపడినట్టుగా ఆవిడ అంతకాలం ఎక్కువ కాలం వెంటపడదు. సొంత భర్తనే వదిలేసింది నువ్వెంత ఆఫ్టర్ ఆల్. 3వ అమ్మాయి నిజంగా మరి 2వ అమ్మాయిని కాదని నువ్వు 3వ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావంటే 2వ అమ్మాయితో కూడా నువ్వు చాలా హెరాస్మెంట్లు పడి ఉండొచ్చు. లేకపోతే అంత ఈజీగా అమ్మాయిని కాదనుకుని 3వ అమ్మాయిని తగులుకో. ఆ పిల్ల మైనర్ పిల్ల, నీకున్న తింగరతనంతో ఆ మైనర్ పిల్లని తీసుకొని వెళ్ళావంటే చాలా దారుణం. నీకు తెలియలేదు అంటున్నావు.
ఒక అమ్మాయి మైనరు అని గబుకుని ఎవరు పడితే వాళ్ళు రిజిస్టర్ చేయరమ్మ. పూర్తి ఎవిడెన్స్లు ఉంటేనే రిజిస్టర్ చేస్తారు. ఒక పోస్కో కేస్ పెట్టాలి అంటే పోలీసులు కానీ పోలీస్ డిపార్ట్మెంటు, దానికి సంబంధించిన చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, కుదరకపోతే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఏజ్ సర్టిఫికేట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. చేసిన తర్వాతే అది స్ట్రాంగ్ కేసు కాబట్టి ఒక అబ్బాయి జీవితం నాశనం చేయాలని ఎవ్వరూ అనుకోరు. అలాంటి కేసు పెట్టేటప్పుడు 100 సార్లు ఆలోచించే రిజిస్టర్ చేస్తారు. నాకు తెలిసి నువ్వు అరెస్ట్ కూడా అయ్యి ఉంటావు. అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకుని ప్రొసీడింగ్స్ ఇప్పుడు కరెక్ట్ అడ్వకేట్ని పెట్టుకుని నడిపించుకుంటూ ఉన్నా కూడా గెలవం. అది అటు పనిష్మెంట్ పడుతుంది. దాంట్లో ఎట్లాగో పనిష్మెంట్ పడాల్సిందే. మిగతా ఈ రెండో అమ్మాయి వల్ల మీకు ఏదైనా హెరాస్మెంట్ ఉంటే రెండో అమ్మాయిని కట్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మిమ్మల్ని భద్రకాళిలా కాపాడడానికి మీ వైఫ్ ఉంది. నాకు తెలిసి మీరు ఆ ఇద్దరితో ఎంతకాలం ఉంటారో ఉండరో మేమైతే అది చెప్పకూడదు, కానీ మీ వైఫ్ నుంచి మేము డైవర్స్ ఇప్పించాం. మేబీ ఆ అమ్మాయి కూడా అడిగినా కూడా నేను ఇప్పించను. నాకు మీ దృష్టిలో మీ ఇద్దరు మంచోళ్ళే, మీ పిల్లలకి మీ ఇద్దరు అవసరం ఉంది. ఆ బంధాన్ని తెక్కొట్టాలని మేమైతే అనుకోవట్లే. మీరు ఎంతకాలం పోరాడుకుంటారో బయట పోరాడుకోండి. నాన్న మీకు చెప్పాలి నాన్న, పర్ఫెక్ట్గా మీ హస్బెండ్ ఎంత తిరిగినా కూడా నీ పిల్లల కోసం నీ ఇంటికైతే వస్తాడు. నువ్వు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. ఆయన చేతలతో జనాల జీవితాలు కట్ చేస్తుంటే నువ్వు మాటలతో ఆయన జీవితం కట్ చేస్తున్నావు. చాలా పదునైన మాటలు నువ్వు మాట్లాడేవి తెగిపోతాయి, జీవితకాలం గుర్తుంటాయి ఆయనకి. తప్పు కదా కొన్ని మాటలు మీరిద్దరు ఎన్ని బూతులన్నా తిట్టుకోండి, అది మీ పర్సనల్. పిల్లలతో మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. పిల్లలు నాన్న కావాలని ప్రాణం పెట్టుకొని కూర్చున్నారు. నువ్వు వచ్చిన ఫస్ట్ మాట ఏంటి, మేడం వాళ్ళ నాన్న లేకపోతే పిల్లలు బతకరండి అని. నీ గురించి కంటే కూడా ముందు వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు నవ్వుతూ మాట్లాడినా మేము నవ్వుతూ విన్నా ఆ సెన్సిటివ్ పాయింట్స్ మాకు అర్థమవుతాయి నాన్న. పిల్లల కోసం నువ్వు అంత తాపత్రయపడినప్పుడు అట్లాంటి భర్తను వదులుకోవడానికి ఎట్లా పీకు తింటే ఎందుకుంటాడు అబ్బాయి? నీ హక్కులే, నిన్ను కాదని ఎక్కడికి వెళ్ళడం అతను కుదరదు. అమ్మా నాన్న వదిలేశారు, వెళ్ళాడుగా క్లైమాక్స్లో మాట్లాడుకోవడానికి. నిన్నేం వదిలేమని అనట్లేదు, మీ ఆయన నిన్ను వదలడు, ఒకవేళ వదులుదామన్నా కుదరదు. నువ్వు ఆ మెయింటెనెన్స్ లేవో అతను కుదిరినంత వరకు హ్యాపీగా లేడు. హ్యాపీగా ఉంటే పని చేస్తాడు, తెచ్చినట్లో మనకే ఇచ్చాడు ఉన్నంతలో. అంతవరకు నీకు 3 పిల్లలు అనుకొని నువ్వేమన్నా ట్రై చేస్తే మీ ఆయన స్లోగా మారుతాడు. ఎందుకంటే సెకండ్ అమ్మాయితో మీ ఆయనకి ప్రాపర్ రిలేషనే లేదు. థర్డ్ అమ్మాయి మైనరు లా అండ్ ఆర్డరే కట్ చేసేసింది. కొంచెం మిస్టేక్స్ చేశాడు, పెద్ద మిస్టేక్సే, కానీ మీ కాపురంలో ఇవి మీకున్న లైఫ్ స్టైల్కి అవి చిన్న మిస్టేక్స్ అనే నేను మాట్లాడాలి. లీగల్గా వేరే వాళ్ళకి అన్ని పెద్ద సీరియస్ అండి. ఆ అబ్బాయి కేసులు ఎవరన్నా మామూలు వ్యక్తి పడితే ఈ పాటికి వాడి జీవితం సర్వనాశనం అయిపోయినట్టే లెక్క. ఇతను దేనికన్నా తెగించి రెడీగా ఉన్నాడు కాబట్టి స్ట్రాంగ్గా కూర్చున్నాడు. సో అలా అందరూ చేయమని నేను అనట్లే, ఇలా కేసు వేరు, ఇది స్పెషల్ కేసు. ఇందులో మీరు ఇద్దరు ఆడపిల్లల్ని ఎంత సెన్సిటివ్గా చూసుకుంటున్నావో మీ ఆయన కూడా అంతే. మగపిల్లోడు కదా, కొంచెం బాగా గాలి తిరుగుతూ ఉంటాడు. తన్ని తెచ్చుకో, బుద్ధి చెప్పి తెచ్చుకో, కౌన్సిలింగ్ ఇచ్చి తెచ్చుకో. వచ్చిన రోజుకి వస్తాడు, వచ్చినప్పుడు పీక్కు తినకు. అర్థమవుతుందా? ఇచ్చాడా లేదు, నీకే కావాలంటున్నావు కదా నా భర్త కావాలండి అని నువ్వే తిండి పెట్టు. కుదిరితే అబ్బాయి అంత క్రూయల్ అయితే కాదమ్మా. వేర్స్ కొంచెం ఈ కేసు వేరే కేసు అండి, మీరు ఈ కేసుని మీ పర్సనల్ కేసు కింద తీసుకోకండి. అబ్బాయి మీద ఉన్న కేసులు చాలా పెద్దవి, కానీ వీళ్ళ కుటుంబం వేరు. నీ పిల్లలతో పాటు నీ భర్త పీక్కు తినకుండా నువ్వేం కేసులు వేయాలో వేసుకో. వచ్చినప్పుడు అన్నం పెట్టు, రాకపోతే ఊరుకో. తిరిగి ఖచ్చితంగా నీ పిల్లల్ని అయితే వదలడు, పిల్లల కోసం వస్తాడు. అర్థమవుతుందా? పోలీస్ కౌన్సిలింగ్ ఉన్నా తీసుకోండి, ఎఫ్ఐఆర్ పెట్టాల్సి వస్తే పెట్టు. ఒక్క మెయింటెనెన్స్ కేసు మాత్రం వేసుకో. ఎక్కడో ఒకటి కష్టపడి పిల్లలకైతే మెయింటెనెన్స్ అయితే ఇస్తాడు. ఒకవేళ అతను డైవర్స్ వేసినా మీరు ఫైట్ చేయండి. లాయర్ని పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ లాయర్ని అడిగే హక్కు మీకు ఉంటుంది. అర్థమవుతుంది? మీరు కూడా గవర్నమెంట్ లాయర్ని అడగొచ్చండి ఒకవేళ అడ్వకేట్స్ని పెట్టుకోలేకపోతే. ఉన్నారు ఆల్రెడీ లాయర్. ఉన్నారా? అబ్బో, అడ్వకేట్లు ఫీజులు ఇచ్చుకుంటున్నాడు. ఆమె పెట్టి సురూటి పెట్టి అదే ఆవిడ ఆల్రెడీ పెడుతుంది, కొంతకాలం పెడుతుంది తల్లి. సురూటి పెట్టి తీసుకొచ్చింది. ఇప్పుడు నన్ను కట్ చేస్తే నేను కేసు పెడతాను ఆయన కూడా అన్నది. ఓకే, అదే ఆవిడ కట్ చేయలేక ఆయన కష్టం ఏంటో తెలుసా? మీకు అర్థం కాకపోవచ్చు, మాకు అర్థం అవుతుంది. నీతో ఉండలేడు, నీ నోటికి. ఆవిడ ఆల్రెడీ గయ్యాళ గంప ఆల్రెడీ కట్టేసింది. ఆవిడకి ఇంకొకరు తగిలేదాకా ఈయనైతే ఆవిడ ఉచ్చును వదిలించుకోలేడు. వదిలించుకుందామన్నా వదిలించుకోలేడు. నిన్నెలా వదిలించుకోలేడు లీగల్గా, ఇల్లీగల్గా ఆవిడని వదిలించుకోలేడు. ఆ సెన్సిటివ్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆవిడకంటే నువ్వు ఇంపార్టెంట్. నువ్వు 2 పిల్లల తల్లివి, ఆయన వారసులకి తల్లివి. నువ్వు ఇంకెక్కడ వారసుల విత్తనాలు వేసినా పనికిరావు. అర్థం అవుతుందా? సో మీరు కొంచెం సెన్సిటివ్గా ఆలోచించండి. చిన్నపిల్లోడు తప్పు చేశాడు, నీ భర్త, నీ దేవుడు, నీ పిల్లాడు. అర్థమవుతుందా? ఇలా వెళ్ళండి అమ్మా. మేమైతే ఇక్కడ డైవర్స్ ఇప్పించట్లేదు. మీ ఆయనకు కొంత అర్థమైతే నాకు తెలిసి మారితే చాలా సంతోషిస్తాం. మీ పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళం అవుతాం నా ఉద్దేశం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. జాగ్రత్త. ఏ దారిలో వెళ్తే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందో చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.